శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ రంగనాయకమ్మ గారు రచించిన శోభనం రాత్రి. రాత్రికే శోభనం వాసుదేవరావుకి. క్రితం రాత్రి తెల్లవారుజాము లగ్నంలో పెళ్ళైంది సుజాతకి వాసుదేవరావుకి. అచ్చట్లు ముచ్చట్లు అన్నీ అయ్యేసరికి భళ్ళున తెల్లారింది. కాఫీలయ్యాక ఫ్రెండ్స్ కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయారు. ఇల్లు ఇంకా కావలసినంత సందడిగా ఉంది. పెళ్లి కొడుక్కి అతని తరపు వాళ్ళకి దక్షిణం వైపు 2 గదులిచ్చారు విడిగా. పెళ్లి కొడుకు తల్లి కూడా మధ్యాహ్నం బండికి వెళ్ళిపోయింది. వదిన అక్క శోభనమయ్యాక వధూవరుల్ని తీసుకెళ్లాలని వాసుతో పాటు ఉండిపోయారు. మధ్యాహ్నం పడుకున్నవాడు చీకటి పడి పక్షులు అరుస్తుంటే లేచాడు తుళ్ళిపడుతూ. రాత్రవుతోందో తెల్లవారుతోందో అర్థం కాలేదు. కాసేపు లేచి మొహం కడుక్కొని బట్టలు వేసుకున్నాడు. పద్మ వచ్చింది లోపలికి. లేచారా అంటూ. పెళ్లి కూతురు పినతండ్రి కొడుకు 14 ఏళ్లవాడు. బావగారు లేచారా అండి అంటూ వచ్చాడు. కాసేపు అలా తిరిగొద్దాం అన్నాడు వాసు. బావ మరుదులిద్దరూ బజార్లోకి బయలుదేరారు. నడుస్తున్నాడే గాని వాసు మనసు అవ్యక్తమైన ఆలోచనలతో చిక్కులు పడుతోంది. పెళ్ళి అయిపోయింది. ఈ రాత్రికో మాటిమాటికి వాసు మొహం నిండా నవ్వు మెరుస్తోంది. బావమరిది బజార్లన్నీ చూపిస్తున్నాడు. ఊరు గురించి తెగ వర్ణిస్తున్నాడు. వాసు ఒక్కటి వినటం లేదు. ఊకొడుతున్నాడు పరధ్యానంగా. ఎక్కడా ఆగనివాడు పూల దుకాణం ముందు నిలబడిపోయాడు వాసు. ఎందుకండి, పూలు కొందామా అన్నాడు బావమరిది. అబ్బే ఊరికినే, పూలెందుకు అంటూ ముందడుగు వేశాడు. నిజంగా వాసుకు మల్లె పువ్వులు గులాబీ పువ్వులు చెరో గంపా కొనేసి రిక్షాలో వేయించుకుని తీసుకెళ్దామనిపించింది. కానీ మొదటి రోజు తను పూలు తీసుకెళ్తే ఏం బాగుంటుంది? పెళ్ళింట్లో వాళ్ళంతా నవ్వుకుంటారు. రేపటి నుంచి ఎన్ని రాత్రులు లేవు, ఎన్ని రోజులు రావు. వాసు మరో పూల దుకాణం దగ్గర ఆగి 1 డజను సంపెంగ పువ్వులు కొన్నాడు. సంపెంగ వాసుకి చెప్పలేనంత ఇష్టం. ఇవాళ సుజాత సంపెంగంత హాయిగా ఉండాలి. తనకి సంపెంగలిష్టమని సుజాతకి చెప్పాలి. ఉలిక్కి పడినట్లు వాచ్ చూశాడు. 8:30. 9 అయిపోతోందాయ్, వెళ్దాం పదా అంటూ నడకలో వేగం పెంచాడు. పెళ్లి పందిరి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. ఇల్లు సందడిగా ఉంది. స్నానం భోజనం అయ్యాయి. వాసుకసలు ఆకల్లేదు. లేదని ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. 10 నిమిషాలు బ్రతిమాలించుకొని పాలన్నం తినటానికి ఒప్పుకున్నాడు. పాలల్లో పంచదార వేసుకొని పరమాన్నం తిన్నట్లు తిన్నాడు. జానకి పద్మ వాసుని వదిలేసి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళిపోయారు. సాయంత్రం నుంచి బలవంతంగా ఆపి ఉంచుకున్న ఊహలు పూ పరిమళంలా మనోహరంగా ఆవరించుతున్నాయి వాసుని. ఒక్కపొడితో దొరికే తీయటి పలుకులు ఏరుకు తింటూ ఒక్కడు గదిలో కూర్చున్నాడు. ఈసరికి గది సద్దడం అయి ఉంటుంది. పట్టుదిళ్ళు, పరుపు, తెల్లటి దుప్పట్లు, మల్లెపువ్వుల దండలు, అగరొత్తులలోంచి వయ్యారంగా లేచే సువాసనలు, పాలు పళ్ళు, ఏమో ఇంకేమిటో చూడాలి మరి వదిన ఎలా అలంకరిస్తోందో. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న దగ్గర నుంచి జానకి మరిదితో ఎన్నోసార్లు హాస్యమాడింది. ఇదిగో టైలర్ దగ్గరికి జాకెట్లు తెచ్చిపెట్టమంటే వినలేదు కదూ. సరేలే, జ్ఞాపకం ఉంచుకో. ఏం చేస్తావు? నా అవసరం వచ్చినప్పుడు చేస్తా. నీ అవసరం నాకెప్పుడూ రాదు. అది చూద్దాం. రేపు అబ్బాయి గారికి శోభనాలు అవి అయ్యేటప్పుడు నేను పట్టించుకోకపోతే ఏది అవదు. వాళ్లతో దెబ్బలాడి నీకు కావలసినట్టు మీ ఆవిడ్ని ఎవరు ముస్తాబు చేస్తారో చూద్దాం. వాసు నవ్వుకున్నాడు. వదిన చెప్పినట్లు చేసిందంతా ఇవాళ కనపడాలి మరి. ఎంత బ్రహ్మాండంగా ముస్తాబు చేసేస్తోందో చూస్తాడుగా. సుజాత పూలజడ కుట్టించుకుంటూ ఉంటుందేమో. ఇప్పుడు మెడ నొప్పి పుట్టి తనని తిట్టుకుంటుందేమో. నిజంగా అలాగే అయితే గడ్డం పట్టుకుని చెప్పాలనిపిస్తోంది. సుజా, ఈ ఒక్కరోజుకి నువ్వు నా కోసం విసుక్కోకూడవు కదూ. జన్మలో మనకిలాంటి రాత్రి ఎప్పుడొస్తుంది చెప్పు అని బుజ్జగించి చెప్పగలడు, ఒప్పించగలడు. అయినా సుజాత అంత మనసులేని మనిషేం కాదు. రాత్రి పెళ్లిలో నవ్వుతూ తన కళ్ళకి దొరకకుండా తప్పించుకుంటూ తనకి తెలీదా? గదిలో అడుగు పెట్టగానే గదికి 4 వైపులా ఎక్కడెక్కడ గుమ్మాలున్నాయో కిటికీలున్నాయో చూడాలి. ఎవరు నవ్వుతున్నా సరే వరుసగా అన్నీ మూసెయ్యాలి. తనేమీ ఎరగనట్లు గాఢంగా నిద్రపోతున్నట్లు పడుకోవాలి. సుజా ఏం చేస్తుందో అసలే సిగ్గు, పాపం, కొత్త కంగారు పడిపోతుంది. ఇక్కడికొచ్చి నిద్రపోతున్నాడు ఏమిటని చిరాకు పడిపోతుంది. పంతం కలదైతే పెంకిగా అలాగే తలుపులు కావలించుకొని నించుంటుంది. కొంచెం అమాయకురాలైతే మాత్రం సుకుమారంగా వచ్చి చెంపలు తాకుతుంది. సుజా ముందు మాట్లాడుతుందో లేదో చూడాలి. వాసు ఒళ్ళు పులకరించింది. అసలు పెళ్లి దగ్గర నుంచి శోభనం రాత్రి గురించే కలలు కంటున్నాడు వాసు. పెళ్ళి 10 మంది మధ్య బట్టబయలుగా ఎలాగో అయిపోతుంది.
పంతుళ్ళేం చెప్తే అదే చెయ్యాలి. ఆడవాళ్లంతా గుమిగొడతారు, ఊపిరి సలపనివ్వరు. మనసు ఊరుకోక పెళ్లి కూతుర్ని చూస్తే వదినగారి లాంటి వాళ్ళు టక్కున పట్టేసి వేళాకోళాలతో కాల్చుకు తింటారు. ప్రాణానికి సుఖం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. శోభనం రాత్రి అలా కాదు. కావలసినంత ఏకాంతం. సుజా ఒక్కతే అందంగా మెరిసిపోతూ పిచ్చెక్కించేలా ఉంటుంది. ఎవరో చూస్తారని నవ్వుతారని జంకు ఉండదు. ఇద్దరూ ఎంతో సన్నిహితంగా కూర్చొని తనివితీరా చూసుకుంటూ స్వర్గంలో క్షణంలా గడిపెయ్యొచ్చు అనుకున్నాడు. కానీ పెళ్లి తతంగం కూడా సరదాగానే గడిచింది వాసుకి. పక్కపక్కన పీటల మీద కూర్చోవటం, తలంబ్రాలు పోసుకోవటం, మంగళసూత్రాలు కడుతుంటే బాహ్య స్మృతి లేనంత అనుభూతి కలగడం, కొత్త కుండలో ఉంగరాలు వెతకడం, మట్టి తవ్వి నవధాన్యాలు పాతటం అడుగడుగున ఆనందంగానే గడిచింది. సుజా కూడా ఉత్సాహంగా ఉంది. వాసు, నిద్రపోతున్నావా? పద్మ వచ్చింది గదిలోకి. తుళ్ళిపడి తలెత్తాడు వాసు. టైం చూశాడు. 10:30. అబ్బా, అదేమిటి కుర్చీలో నిద్ర? పడుకుంటే మంచం మీద పడుకో. ఊరికే అలా కూర్చున్నా. ఎందుకు? 10 దాటిపోయింది, పడుకో. అయోమయంగా చూశాడు వాసు. అక్కడ పడుకోవటం ఏమిటి అని. జానకి కూడా వచ్చింది లోపలికి. విసనకర్ర దూరంగా గిరవాటేసింది. తలుపులు బాగా దగ్గరికి వేసింది. కోపంగా ఉన్నట్లు మొహం ముడుచుకుంది. వాసు కొంచెం నవ్వుతూ వదినగారి కేసు చూశాడు. జానకి కోపంగానే నవ్వుతూ, పాపం మరిదిగారిని చూస్తే జాలేస్తోంది, నిజంగానే ప్రాణం బుసూరుమంటోంది అంది నిరాశగా. వాసు గుండెలు దడదడ కొట్టుకున్నాయి. జానకి మాటలు లక్ష్య పెట్టనట్లు లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. పద్మ వచ్చి జానకి పక్కన కూర్చుంది. వీళ్ళకింత బుద్ధి లేదేం అంది. నెమ్మదిగా అంటావా? వాసుకి కోపం వచ్చినా సరే అత్తగారిని అంటున్నామని. బొత్తిగా మొద్దు మనుషులు, ఉత్త గాడిదలు. ఎందుకొదినా జంతుజాలాన్ని గుర్తు చేసుకుంటున్నావు? నవ్వాడు వాసు. ఇలాంటి వాళ్ళని చూస్తే ఇంకేం గుర్తొస్తాయి? మంచి చెడ్డ చూసుకుని మరీ ముహూర్తం పెట్టుకోవద్దు. తలవాచేలా చివట్లు పెట్టొచ్చాను. పెళ్లి కూతురు తల్లి మేనత్త నోరెత్తితేనా? పెళ్లి కూతురు ముంగిలా కూర్చుంది. పాపం ఆ పిల్లేం చేస్తుంది? పద్మ జాలిపడింది. ఏమైంది అసలు? వాసు ఉండబట్టలేక అడిగాడు. ఏమేమో రీతులు రివాజులు అంటూ ఈ ఆడమేళం దెబ్బలాడుకొని రసాభాస చెయ్యరు కదా. ఇంకేమవ్వాలి? మీ ఆవిడ చాపా చెంబు పట్టుకుని వాకిట్లో కూర్చుంది. అదిరిపడ్డాడు వాసు. జానకి కేసి తీక్షణంగా చూశాడు. హాస్యానికైనా వేళాపాళా ఉండాలా? అంతా బాగానే చూసి ముహూర్తం పెట్టుకున్నారట. ఎందుకో ఇలా అయిందట. అసలు పెళ్లి కూతురికి నెలే కాదట. మరెందుకైందో చిత్రం. జానకి కోపంగానే చేతులు జాడిస్తోంది. వాసు తెల్లబోతున్నట్లు పద్మకేసి చూశాడు. పద్మ కూడా నిరుత్సాహంగా ఉంది. మనం కూడా ఆలోచించలేదు వదినా. లగ్నం పెట్టుకున్నప్పుడు ఈ సంగతి బాగా తెలుసుకోవాల్సింది. చాలే, సిగ్గులేదు. ఆ ఇంగితం వాళ్లకుండాలి కానీ ఇంత బట్ట విప్పుకుంటామా? తర్వాత వాసుకి ఒక్క మాట కూడా తలకెక్కలేదు. మనసంతా శూన్యం. స్థాణువులా కూర్చున్నాడు. జానకి పద్మ చాలా మాట్లాడుతున్నారు. 4వ నాడు స్నానమయ్యాక పెళ్లి కూతుర్ని తీసుకుపోదామా అంటే ఆ పిల్ల ఏడుపు మొహం పెట్టింది. ఎప్పుడైనా సరే శోభనం పుట్టింట్లోనే చేయాలట. పెద్ద పిల్లకి అత్తారింట్లో చేస్తే అచ్చిరాలేదట. పెద్దవాళ్ళ అంతా పట్టుదలగా చేస్తుంటే కాదనటం ఎలాగా? అది కాదు వదినా, మనిద్దరం రేపు వెళ్ళిపోదాం. వాసు ఉంటాడు, తర్వాత వాళ్ళిద్దరూ వస్తారు. ఏం వాసు, నువ్వు ఉండిపో. ఎన్నాళ్ళు ఉండాలి అన్నాడు వాసు పిచ్చి చూపులు చూస్తూ. జానకి కొంచెం నవ్వి, ఛీ, ఇట్లాంటి విషయాలు ఏం మాట్లాడలేం బాబు. 5-6 రోజులకు కానీ ఆ పిల్లని గదిలోకి పంపరట. అవును మరి, తర్వాత 3 రోజులుండి ఇద్దరూ రండి. వాసు తల అడ్డంగా తిప్పాడు. ఇక్కడ 5-6 రోజుల వరకు పడిగాపులు పడి ఉండటం ఎందుకని? శోభనం కోసమా? అప్పుడు కానీ దాని విలువేముంది? అచ్చటైనా ముచ్చటైనా సమయము సందర్భము ఉండాలి. గదిలోకి పంపిస్తారని తను ఇక్కడే ఉండిపోవటం, ఛీ, అంతకన్నా సిగ్గుచేటేం ఉంది? నేనుండను. మరి పెళ్లి కూతుర్ని తీసుకెళ్లకుండా అందరం వెళ్ళిపోతే ఎలాగా? ఏమో నాకు తెలీదు. బావుంది, నా మీద ఏమిటి నీ కోపం? నవ్వింది జానకి. మళ్ళా వదిన ఆడబిడ్డలు తర్జన భర్జనలు పడ్డారు. ఆఖరికో నిర్ణయం చేశారు. ఇప్పుడు అందరం వెళ్ళిపోదాం. నెల లోపులో వచ్చి శోభనం చేసుకుని పెళ్లి కూతుర్ని తీసుకెళ్దాం. ఈ పిల్లకి నెలలు సరిగ్గా రావట. అప్పుడు మళ్ళా చెంబు చాప అంటూ నవ్వింది పద్మ. బాగా చెప్పావు. అలాంటి వాళ్లే వీళ్ళు కూడా. ఏం వాసు, అలా చేద్దామా? నెల లోపల వచ్చి మీకెలా బాగుంటే అలా చెయ్యండి. అయితే తెల్లారగట్ల బండి ఉంది మనకి, పోదాం. ఒక్క పూట కూడా ఉండకూడదు. పోనీలే వదినా, వాళ్ళు వింటే బాగుండదు అంది పద్మ కొంచెం మొహమాటంగా. చాలే, వాళ్ల బాగుకి మన బాగు సరిపోయింది కాదు. చేతులు తిప్పింది జానకి వెటకారంగా.
జానకి కోపం కొద్దీ ఆడపెళ్లి వాళ్ళని నానా తిట్లు తిట్టిందే గాని సంబంధం కుదుర్చుకునే ముందు ఆడపెళ్లి వారి చెయ్యి పైమాటగా ఉంది. సుజాతకి తండ్రి లేడు. మేనమామ ఆస్తి వ్యవహారాలు చూస్తున్నాడు. సావిత్రి పెద్దది, సుజాత చిన్నది, మగపిల్లలు లేరు. తండ్రి ఉండే రోజుల్లో జమీందారుల్లా బ్రతికిన సంసారం. ఇప్పటికీ ఆస్తి ఉంది, పెద్ద డాబా ఇల్లు ఉంది. ఆస్తి అంతా అక్క చెల్లెళ్లకే. సావిత్రికి ఆస్తితో ఏం పని? తిండి బట్ట చాలు, అంతా సుజాతకే. వాసు తరపు వాళ్ళు పెళ్లి కూతురికి చెందబోయే ఆస్తిని గురించి ఆశపడలేదు అనటానికి వీల్లేదు. ఉన్నవాళ్లు పిల్లనిస్తామంటే చేదా? వాసు మాత్రం నిజంగా పెళ్ళానికి కాబోయే ఆస్తి కోసమే అమ్ముడు పోలేదు. సుజాతని చూశాడు, చాలా నచ్చింది. తన భార్యగా ఊహించుకున్నాడు. పొందికగా ఇమిడింది. సుజాత చదువుకుంటోంది, అది ఇంకా నచ్చింది వాసుకి. సుజాత మేనమామ ఎవరెవరి ద్వారానో వాసు వాళ్ళ సంబంధం గురించి విన్నాడు. వాసు గురించి విన్నాడు. చాలా మంచివాడని తేల్చుకున్నాడు. చెడిపోవటానికి ఎన్నో అవకాశాలున్న మగవాడు చెడిపోకుండా ఉండటం ఓ గొప్ప ప్రత్యేకత. వాసుకి దుర్వ్యసనాలేమీ లేవు. తెలివైనవాడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఆరోగ్యంగా అందంగా ఉంటాడు. ఆస్తితో వచ్చే ఆడపిల్లను స్వీకరించే అర్హత, యోగ్యత వాసుదేవరావుకి ఉన్నాయనుకున్నాడు. సుజాత మేనమామ వరుడు మంచివాడు దొరికినందుకు ఆడపెళ్లి వాళ్ళు కూడా చాలా సంతోషించారు. పెళ్ళి అంతా ఆటలైంది కానీ ఎక్కడా ఎవ్వరూ ఏమీ అనుకోలేదు. పెళ్లివారు వియ్యాల వారిని కానుకలతో ముంచెత్తారు. పెళ్లికొడుకు కుటుంబంలో అందరికీ ఖరీదైన బట్టలు పెట్టారు. పెళ్లికొడుకు లాంఛనాలు సరేసరి, అడుక్కో అచ్చట మాటకో ముచ్చట జరిపారు. వియ్యాల వారు తమ స్థితిగతులకు సరిపోరు అన్న భావం ఎక్కడా కనపడనివ్వలేదు. గౌరవాలతో సత్కారాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇదంతా ఓ ఎత్తు. సుజాతతో మొదటి రాత్రి ఒక్కటి ఓ ఎత్తు అనుకున్నాడు వాసు. వాసు దృష్టి ఏ బహుమతుల మీద లేదు, ఏ భోగభాగ్యాల మీద లేదు. కానీ వాసు నిరీక్షణ వ్యర్థమైపోయింది. పద్మ, జానకి మాట్లాడుకుంటూనే నిద్రపోయారు. లైటు తీసేసి వాసు ఒక్కడు చీకట్లో కూర్చున్నాడు. శోభనం రాత్రంతా ఇలా తల్లకిందులైనా తనకి పిచ్చెక్కలేదేం? ఇంత నిర్వికారంగా, ఇంత నిర్లిప్తంగా కూర్చున్నాడేం? ఎలాంటి షాక్నైనా తట్టుకునే శక్తి ఉందన్నమాట. ఎందుకీ శక్తి తనకి? చేతకాని వేదాంతం మాట్లాడుతున్నట్టుంది. నిజంగా దేవుడున్నాడా? తనేం పాపం చేశాడని ఇంత ఉత్సాహభంగం కలిగించాడు? ఎక్కడి నుంచో జామపండు సువాసన ఉన్నట్లుండి వెలగపండు వాసన, సంపెంగలు. వాసు వేసుకుందామని తెచ్చుకున్న సిల్కులాల్చి జేబులోంచి సంపెంగలు గుబాళిస్తున్నాయి. అలాంటి పరిమళాలు ఆఘ్రాణిస్తూ అయినా దేవుడున్నాడని నమ్మలేమా? వాసు తలగడలో మొహమొత్తుకొని తనను తాను మభ్యపెట్టుకుంటూ పడుకున్నాడు. గాలి వాలకుండా పోయినట్టు బాధపడుతూ పక్క మీద దొర్లుతూ నిట్టూరుస్తూ. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టేసరికి వాసు అంటూ లేపేసింది పద్మ. లేచి మొహం కడుక్కో, టాక్సీ వచ్చేసింది అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. వాసుకేం తోచలేదు. వెళ్ళిపోవడమేనా? టిఫిన్లు, కాఫీలు వచ్చాయి గదిలోకి. వాసు ఏమీ తీసుకోలేదు. పెళ్ళింట్లో ఎవ్వరితోటి మాట్లాడలేదు. టాక్సీ కదిలే ముందు మాత్రం బావమరిది కోసం వెతికాడు. నిద్రపోతున్నాడేమో, ఎక్కడా కనిపించలేదు. వెనక్కి చూడకుండా కూర్చున్నాడు. రైలు చాలా దూరం వెళ్ళిపోయాక గానీ వాసుకి చైతన్యం రాలేదు. బెర్త్ మీద పక్క వేసుకుని పడుకున్నాడు. తను దోషిలా పారిపోతున్నట్టు సిగ్గు ముంచుకొచ్చింది. ఈ బాధంతా తనకే గాని సుజాతకి ఉండదా? నలుగురిలో నవ్వుల పాలైపోయినందుకు ఎంత సిగ్గుపడిపోయిందో ఎవరికి తెలుసు? ఒక్కసారైనా ఆలోచించాడా? నిజంగానే వాళ్ళు అన్నీ సవ్యంగా చూసుకునే లగ్నం పెట్టారేమో. ఇలా రసాభాస అవటం మాత్రం బాగుంటుందా? అనుభవించే వాళ్ళకి అదృష్టం లేకపోతే అన్నీ అస్తవ్యస్తమైపోతాయి. జీవితం సాఫీగా సాగిపోతుందో ఎదురు తిరిగి నించుంటుందో ఎవరికి తెలుసు? సహించాలి, భరించాలి. తను మరీ పశువులా ప్రవర్తించాడు. ఒక్కరోజు ఉండి సుజాతతో మాట్లాడి వెళ్తానని చెప్పొస్తే ఎంత బాగా ఉండేది, ఎంత మంచితనంగా ఉండేది. గదిలోకి పంపించలేదని ఇలా బయలుదేరి వెళ్ళిపోవటం ఎంత జుగుప్సాకరంగా ఉంది. సుజా శరీరం ఒక్కటేనా తను కాంక్షించింది? అభిమానం గల ఆడది అయితే తనని మూర్ఖుడిగా, స్వార్థపరుడిలా ఆలోచించి బాధపడదా? 1000 పూజలు చేసుకున్న పెళ్ళే అయింది. అప్సరసలాంటి భార్య దొరికింది. ఇవాళ కాకపోతే రేపనుకుంటే మాత్రం ఈ సంతోషం లేదా? తనే మూర్ఖుడు. కనీసం భార్యతో మాట్లాడాలని కూడా ప్రయత్నించకుండా తన దారిన తనొచ్చేశాడు. ఆత్మనింద వాసునెంతో సేద తీర్చింది. ఇంటికి వెళ్ళిన రోజు రాత్రే సుజాత పేర ఉత్తరం రాశాడు కూడా.
మొట్టమొదట తను చెప్పకుండా బయలుదేరి వచ్చినందుకు క్షమాపణ కోరాడు. శోభనం రాత్రి గురించి తనెంత ఊహించాడో, అవన్నీ గాలిలో కొట్టుకుపోతుంటే ఎంత పిచ్చివాడయ్యాడో వర్ణించాడు. ఆ నిరాశలో తనేమీ ఆలోచించలేకపోయానని, అసలు ఆ సంఘటన జరగలేదని మర్చిపోమని బుజ్జగించాడు. అసలు సుజాతని పెళ్లి చేసుకోవాలని తనెందుకు ఒప్పుకున్నాడో, పెళ్ళైన దగ్గర నుంచి తన మనస్సంతా ఎలా అవుతుందో విప్పి చెప్పాడు. పెళ్లి వేడుకల్లో సుజా ఎంత అందంగా ఉందో, కొత్త కుండలో ఉంగరాలు 3 సార్లు సుజాతకే దొరకటంలో రహస్యమేమిటో బయటపెట్టేశాడు. సుజా, నన్ను అపార్థం చేసుకోవద్దు. నా తొందరపాటుకి నేను చాలా బాధపడుతున్నాను. మనం ఇద్దరం ఏకాంతంగా స్వేచ్ఛగా మాట్లాడుకునే మధుర క్షణాల కోసం 1000 కన్నులతో నిరీక్షిస్తున్నాను. నీ వాసు అని ఉత్తరం ముగించాడు తృప్తిగా. అప్పట్నుంచి రోజు పోస్ట్ కోసం ఎదురు చూడడం ఒక్కటే. అది ప్రత్యేకమైన పని అయింది దినచర్యలో. రోజు దయ్యంలా కనిపించకుండా పోయే పోస్ట్ మ్యాన్ దేవుడిలా ప్రత్యక్షమయ్యాడు. వారం రోజులకి సుజాత జవాబు రాసింది. అది అచ్చం జవాబులాగే ఉంది. ప్రియమైన వాసుదేవరావు గారికి నమస్కరిస్తూ, మిమ్మల్ని ఎలా సంబోధించాలో నాకు తెలియదు. మీరు ఎంతో ప్రేమతో అభిమానంతో రాశారు ఉత్తరం. నేనలా రాయగలనో లేదో అని భయంగా ఉంది. మీరు వెళ్ళిపోయినందుకు నేను మీ గురించి చెడ్డగా ఏమీ అనుకోలేదు. నా గురించే మీరు ఏమైనా అనుకుంటారని భయపడ్డాను. నాతో మాట్లాడే అవకాశం లేక మీరు వెళ్ళిపోయారు. అందులో తప్పేముంది? పెద్దవాళ్లంతా ఏదో మాట్లాడుకుని నిర్ణయించుకున్నారు కదా. కాలేజీలు తెరిచారు. నేను సెకండ్ ఇయర్ పాస్ అయ్యానని మీకు తెలుసు కదా. మరి మీకు రాస్తే సంతోషిస్తారని రాస్తున్నాను. ఇక ఆఖరి సంవత్సరం ఉంది. మళ్ళా కాలేజీ చదువు అదో ప్రపంచంలా అవుతుంది. నేను వెంటనే జవాబు రాయలేకపోయాను. మన్నించండి, మీ సుజాత. చాలా అసంతృప్తి కలిగించింది ఆ ఉత్తరం వాసుకి. చదివిందే 10 సార్లు చదివాడు. సుజాత ప్రేమగానే రాసింది, భక్తిగానే రాసింది, కాదనటం లేదు. కానీ క్లుప్తంగా ఇంత పొడి పొడిగా ఎవరో చిన్న పిల్లలు రాసినట్టు, ఎవరో పరాయి వాళ్లకు రాసినట్లు ఏమీ నచ్చలేదు వాసుకి. బిఏ చదువుతున్న అమ్మాయి, కొత్త పెళ్లి కూతురు తన భర్తకి రాసుకోవాల్సిందేమీ లేదా? ఆ శోభనం రాత్రి తను ఎలా ముస్తాబవ్వాలనుకుందో, ఎలా మాట్లాడాలనుకుందో, తీరా అంతా తారుమారైతే ఎంత దిగులు పడిపోయిందో, ఎంత ఏడ్చిందో అదంతా విపులంగా ఎందుకు రాయకూడదు? తనేం పరాయివాడా? ఇంకెవరికి చెప్తుంది? మనసంతా విప్పి చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అయినా పెళ్ళంటే అయింది. మెడలో పూస్తే ముడిపడింది కానీ అంతకు మించి ఇద్దరికి ఏం పరిచయం ఉంది? ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇంతకన్నా ఆత్మీయత ఎలా వస్తుంది? సుజాతని తప్పుపట్టి తను బాధపడటంలో అర్థం లేదు. అదే సహనం. ఆ రాత్రే మరో ఉత్తరం రాశాడు వాసు సుజాతకి. జవాబు కోసం ఎదురు చూడకుండానే మూడోది రాశాడు. రోజు ఓ ఉత్తరం రాయాలనిపిస్తోంది. రాస్తూనే ఉన్నాడు. అసలు శోభనం అవ్వకుండా ఉంటేనే బాగుంది. ఇంకా ముందు ముందు ఉందనుకుంటే, దానికోసం కలలు కంటుంటే హాయిగా ఉంది. అనుభవం కన్నా నిరీక్షణే మధురంగా ఉంటుందేమో. అందుకే పూర్వం పెళ్లికి శోభనానికి విధిగా కొంత వ్యవధి ఉంచేవారట. అది వధూవరుల్ని మానసికంగా సన్నిహితం చేస్తుంది. విరహ శృంగారంలో మాధుర్యం చవి చూపిస్తుంది. మనసులు పండించి అనుభవాలను అనురాగమయం చేస్తుంది. వధూవరులు దూరంగా ఉంటూ ఉత్తరాలు రాసుకోవటంలో ఆనందం వాసుకి కొత్తగా ఉంది. సుజా ఉత్తరాలలో చైతన్యం ఉంటే వాసుకి ఇంకా సంతోషం కలిగేది. పెళ్ళై 18 రోజులు దాటింది. ముహూర్తం చూపించి శోభనానికి ఏర్పాటు చేయాలని హడావిడి పడింది వాసు తల్లి. మర్నాడే వియ్యాల వారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సుజాతకి వారం రోజుల నుంచి జ్వరం వస్తోందట. ఓ నెల్లాళ్ల నుంచి ఆ పిల్లకి నలతగానే ఉంటోందట. కాలేజీకి కూడా వెళ్ళటం లేదట. విశ్రాంతి అవసరమని డాక్టర్ గారు అన్నారట. అల్లుడు గారి యోగక్షేమాలు తెలియజేయాల్సింది అది విషయం. అయ్యో, పిల్ల ఎలా ఉందో అంది వాసు తల్లి సింగినాదం. ఓ పిసరు వేడి చేస్తే చాలు, వాళ్లదంతా అబద్ధం. మళ్ళా మరిది నోట్లో పచ్చి వెలక్కాయ పడింది అంది జానకి నవ్వుతూనే. అత్తగారు రాయించిన ఉత్తరం వాసు కూడా చూశాడు. ఇంట్లో వాళ్ల మాటలు విన్నాడు. మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆరోగ్యం తర్వాత ఏదైనా బాధపడటంలో అర్థమేముంది? చదువులో పడి నిర్లక్ష్యం చెయ్యకు. నీ ఒంట్లో ఎలా ఉందో ఎప్పటికప్పుడు రాస్తూ ఉండు అని ఉత్తరం రాశాడు సుజాతకి. సుజాత జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా వాసు పట్టించుకోడు. ఏ క్షణానికి తన మనసెలా ఉంటుందో డైరీ రాసినట్టు రాస్తాడు. ఒక్కో రోజు అర్ధరాత్రి లేచి కూర్చుని తెల్లవార్లు రాస్తూ ఉంటాడు. కొత్త సంగతులేమీ తోచినప్పుడు రాసిందే రాస్తాడు. తన కోరికలన్నీ వెల్లడిస్తాడు. తామిద్దరూ ఎలాగో అయిపోవాలంటాడు. ప్రేమ, అనురాగం, కౌగిలి, ముద్దులు లేకుండా కలం పరిగెత్తదు. ఏదీ రాయటానికి సిగ్గు వెయ్యదు.
సుజా జవాబులెందుకు రాయదని ఆలోచించడం కూడా మానేశాడు. వాసు ఊహలన్నీ 3వ నెలలో రాజ్యం చేయబోతున్నాయి. అప్పుడు వాసు ఇంట్లో లేడు. వాసు వచ్చేసరికి పిలక పంతులు పంచాంగం విప్పి విభూది కట్లు రాసిపడేలా నుదురు చిట్లిస్తూ తిథి నక్షత్రాలు చూస్తున్నాడు. పంతులు బ్రహ్మదేవుడిలా కనిపించాడు సాక్షాత్తు వాసు కళ్ళకి. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి కాఫీ తెచ్చిచ్చింది. పంతులు తాగి గొంతు సర్దుకున్నాడు. అమ్మా, ఆషాఢం వల్ల కాదు కదా, అందరికీ తెలిసిందే. శ్రావణం చుక్క మూఢం, తెల్లవారుజామున చుక్క పొడుస్తుంది చూశారు, అది మూఢాన పడింది అవటానికి. అది వల్ల కాదు. భాద్రపదం శూన్యం, లాభం లేదు. వరుసగా 3 నెలలు గడ్డు రోజులు తల్లి. శుభకార్యాల మాటే ఎత్తకూడదు. వాసుకి మొదట ఏమీ అర్థం కాలేదు. ఆ పంతులేదో మంత్రాలు చదువుతున్నాడు అనుకున్నాడు. వినగా వినగా అవి మంత్రాల్లా లేవు. ఏమిటో శూన్యం అంటున్నాడు, మూఢమే అంటున్నాడు, శుభకార్యం అంటున్నాడు, వల్ల కాదు అంటున్నాడు. అదిరే గుండెలతో కాలు నిలవక బయటికి రాలేక బోనులో సింహంలాగా కట్టిపడేసినట్లు నించున్నాడు. జానకి మాటలు వినిపించాయి. అత్తగారితో అంటోంది, మీ చాదస్తంగాని పెళ్ళి అవనే అయింది. ఇక మొగుడు పెళ్ళాలకి మంచేమిటి? అమ్మో అలా అనకు. అసలు శోభన ముహూర్తమే మంచిదుండాలి, లేకపోతే కీడు కొడుతుందంటారు. ఇప్పుడేం మించిపోయింది? అయిన ఆలస్యం ఎలాగూ అయింది. 3 నెలలు ఎన్నాళ్లలో గడుస్తాయి? ఓ 6 నెలల పాటు పెళ్ళే అవలేదనుకుంటే సరి. వాసు తల గిర్రను తిరిగింది. పట్టరానంత కోపం వచ్చింది. ఏం మూడాలో? శోభనం చేసుకుంటే ఏమవుతుంది? ఏమీ కాదని నేను ఛాలెంజ్ చేస్తాను అని పంతులు మీదికి యుద్ధానికి వెళ్దామనిపించింది. తనని అడగగానే నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు లేవు అనేద్దామని నించున్నాడు. వాసుతో ఎవరూ సంప్రదించలేదు. హాస్యమాడటానికే కూడా జానకి మనసొప్పలేదు. అత్తగారితో వాదిస్తూనే ఉంది. ఆవిడ ససేమిరా కోడలి మాట వినలేదు. పంతులు కూడా ఆమెకి వంతపాడుతూ కూర్చున్నాడు. అమ్మా, దుర్ముహూర్తంలో శోభనం చేసుకుంటే బిడ్డలు రాక్షసులవుతారు. దంపతులకి ఆయుక్షీణం. నీ నెత్తి నీ పిండాకూడు, నీకు కాఫీ దక్కడం వేస్టు తిట్టుకున్నాడు వాసు. వాసు తల్లి తృప్తిగా 5 రూపాయలు తమలపాకుల్లో పెట్టి అందించింది పంతులకి. పంతులు లేచి పంచాంగం కట్టకట్టి చంక పెట్టుకుని పిలక ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు. పంతులు ఉన్నంతసేపు కోపం వచ్చింది కానీ అతగాడు వెళ్ళిపోయాక ఆడపిల్లలా ఏడ్చేయాలనిపించింది వాసుకి. కొయ్యబారి కూర్చున్నాడు గదిలో. జానకి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది. అక్కర్లేదు, తీసుకుపో అన్నాడు. ఏం అంది తెల్లబోతూ. ఏం లేదు అన్నాడు చిరాగ్గా. తన వ్యవహారంలో తనకేమీ స్వతంత్రం లేదా? తనతో మాట మాత్రమైనా చెప్పనక్కర్లేదా? వాసు కోపం ఎందుకో పసిగట్టి చెప్పింది జానకి అత్తగారికి. ఆవిడ ఓ నవ్వు నవ్వింది. ఒరే వాసు, రేపు మీ అత్తగారికి ఉత్తరం రాయాలి. పంతులు గారు చెప్పిందంతా విన్నావుగా? పోనీ పిల్లగల వాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాం. వాళ్ళెలా అంటే అలా చేద్దాం అంది అనునయంగా. వాళ్ళెలాగూ ఒప్పుకోరన్న ధైర్యంతో. ఆ ఓదార్పుతో వాసుకి ఒరిగిందేమీ లేదు. ఇట్లాంటి నమ్మకాలు లేని వాళ్ళెవ్వరు? తను కాదనటం, వాళ్ళు అవుననటం. ఛే, ఎంత సిగ్గుచేటు. సున్నితంగా జరిగే వ్యవహారాలు సున్నితంగానే జరగాలి, ఎంతకాలమైనా సరే. ఆ రాత్రి చాలాసేపటి వరకు సుజాతకు ఉత్తరం రాస్తూనే కూర్చున్నాడు వాసు. వెర్రి వెదవలు పెట్టిన పిచ్చి ఆచారాన్ని దుయ్యబట్టాడు. బుర్రలు పెట్టి ఆలోచించకుండా, ఇంగితం లేకుండా గాలికి ధూళికి భయపడిపోయే చచ్చు పీనుగుల్ని తిట్టిపోశాడు. అసలు ఓ నెలని మంచిదిగాను, ఓ నెలని మహా చెడ్డదిగాను విడదీసిన పక్షపాతపు వెధవని శాపనార్థాలు పెట్టాడు. సుజా, ఇదంతా ఉత్త బూటకం. నేను బొత్తిగా నమ్మను. కానీ ఏం చెయ్యను? మనం ఇద్దరం స్వతంత్రించి నిర్ణయాలు చేసుకునే సమయం ఇంకా రాలేదు. పెళ్లికి ముందు మన మధ్య ఎంత దూరం ఉందో ఇప్పుడు అలాగే ఉంది. నేను పిరికివాడినై మౌనంగా ఉంటున్నానని అనుకోకు. మనం సుఖపడటానికి పరిసరాలు ఎంతో దోహదం చెయ్యాలి. వీళ్ళందరినీ నిర్లక్ష్యం చేసి నేను నీ దగ్గరకు వచ్చేస్తే ఆ అనుభవంలో ఎంతో వెలితి ఉంటుంది. అది మనల్ని అశాంతి పాలు చేస్తుంది. ఇదంతా ఆలోచించే నేను ఈ 3 నెలలు పెద్దవాళ్ళ నమ్మకాల ప్రకారం పోదామని నిర్ణయించుకున్నాను. నువ్వు నవ్వుతావేమో కానీ విధి క్రూరంగా మనల్ని వేరు చేస్తోంది. చివరికి ఎవరు నెగ్గుతారో చూద్దాం. నిన్ను నా కౌగిట్లో బంధించుకొని విధిని వెక్కిరించకపోతానా? అద్దాల వంటి నీ చెక్కిళ్లలో నన్ను నేను చూసుకుంటూ నీలాలు చిందే నీ కన్నుల్లో వాసు కలం వినయ విధేయతలతో వాసు ఊహల్ని తర్జుమా చేస్తూ లేడిలా పరుగులు తీసింది. వాసు కళ్ళెదుట సుజాత ప్రత్యక్షమైంది. మందహాసాలు ఒలికిస్తూ వయ్యారాలు పోతోంది. వాలుచూపులతో వెర్రెక్కించింది. కులుకు నడకలతో రెచ్చగొడుతోంది. వాసు అరమొడుపు కన్నులు ఎర్రటి ఎరుపు తేలాయి. నుదురంతా చెమట పట్టింది.
ఊపిరి సెగలు రేగుతోంది. ఏం రాస్తున్నాడో ఎలా రాస్తున్నాడో అర్థం కాలేదు. అవిరామంగా శ్రమించి అలసిపోయినట్లు కలం ఆపుచేశాడు. అస్తవ్యస్తంగా పడి ఉన్న కాగితాలన్నీ సర్దాడు. ఉత్తరం చదువుతుంటే వాసుకే సిగ్గు ముంచుకొచ్చింది. ఇలాంటి ఉత్తరం చదివి సుజా ఏమనుకుంటుందో, చిరాకు పడుతుందేమో, ఆశ్చర్యపోతుందేమో, తిట్టిపోస్తుందేమో. పోనీ అది చూద్దాం. పెళ్ళానికి రాశాను కానీ పరాయి వాళ్ళకి రాయలేదు కదా, నా ఇష్టం, ఇంకా రాస్తాను. ఆ ఉత్తరం మర్నాడే పోస్ట్కెళ్ళింది. వారం రోజులైనా జవాబు రాలేదు. వాసు కుతూహలం దిగులుగా మారింది. సుజాని చిరాకు పెట్టినందుకు భయం వేసింది. అభము శుభము తెలియని ఒక ఆడపిల్లకి మొగుణ్ణి కదా అనే అధికారంతో అస్తవ్యస్తపు రాతలు రాయటం ఏం సంస్కారం? పశువులా బుద్ధిహీనంగా రాశాడు తను. సుజాత తనని గురించి ఎంతో సున్నితంగా ఉన్నతంగా ఊహించుకుంటూ ఉంటుంది. అదంతా చేజేతులా ధ్వంసం చేశాడు తను. మొరటు మనిషిలా మూర్ఖుడిలా సాక్షాత్కరించాడు. ఎంత తొందర! సుజా, నీకు కోపం వచ్చిందా? నేనంటే అసహ్యం వేసిందా? నన్ను క్షమించవు. నేను రోజురోజుకి పిచ్చివాడినైపోతున్నాను. ఎప్పుడేం చేస్తానో తెలియటం లేదు. నా ఆలోచనలేవి నా వశంలో లేవు. ఇంకా ఈ ఎడబాటు కొన్నాళ్లు సాగితే నేను ప్రాణాలతో ఉంటాననే నమ్మకం నాకు లేదు. ఎప్పుడో హఠాత్తుగా నా మృత్యువు చూడటానికే నువ్వు రావాలి. అప్పుడు నేను నీకేమీ చెప్పలేను. నన్ను చూసి భయపడి దూరంగా ఉండిపోకు. మనస్ఫూర్తిగా నన్ను నీ ఒడిలోకి తీసుకుని నీ హృదయానికి హత్తుకో. నా మృత కళేబరం మీద నీ సున్నితమైన పెదవులతో ముద్దుల వర్షం కురిపించు. అప్పటికి గాని నా ఆత్మ శాంతించదు. అది చెట్టు పుట్టలు పట్టుకుని తిరుగుతూనే ఉంటుంది. నన్ను హఠాత్తుగా మృత్యువు ఎత్తుకుపోతే కడసారిగా నిన్ను కోరే కోరిక ఇదొక్కటే. ఆ ఉత్తరానికి సుజాత వెంటనే జవాబిచ్చింది. మీ ఉత్తరం చూస్తే నాకు భయం వేసింది, ఏడుపు వచ్చింది. ఎందుకలా రాశారు? సుజా బిక్కమొహం వేసి అమాయకంగా అడుగుతూ కనిపించింది. వాసు చాలా బాధపడ్డాడు. సుజాని అంత కంగారు పెట్టినందుకు అప్పట్నుంచి చాలా నిగ్రహంగా, క్లుప్తంగా, ప్రేమపూరితంగా రాయాలని నిర్ణయించుకున్నాడు. 3 నెలలు దుర్భరంగా, దుస్సహంగా గడిచాయి వాసుకి. కనుచూపు మేరలో అశ్వయుజం తొంగి చూస్తోంది. రెక్కలు తటపటలాడిస్తూ గరుడపక్షి నిద్రలేచినట్టు మేలుకుంది వాసు ఊహాలోకం. వారం 10 రోజుల్లో ముహూర్తాలు పెట్టబోతారనగా సుజాత దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది వాసుకి. ఆ ఉత్తరం చదివి నిర్ఘాంతపోయాడు వాసు. వాసు తల 10 తలలాగా గిర్రున తిరిగింది. అసహనంతో వెర్రివాడిలా ఆ ఉత్తరం చించి పారేశాడు. సుజాత భర్తని ప్రాధేయపడుతూ రాసింది. ఆ సంవత్సరానికిక శోభనం సంగతి ఎత్తవద్దని, తనకి ఆఖరు సంవత్సరం కాలేజీ చదువుకి, ఈ సంసార జీవితానికి సమన్వయం కుదుర్చుకోవటం తనకి సాధ్యం కాదని, దయచేసి తనని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించమని వాసు దీర్ఘంగా నిట్టూర్చాడు. వ్యధనంతా నిట్టూర్పులా వదిలేశాడు. వాసు ఇంటికొచ్చేసరికి పంచాంగం పంతులు సీరియస్గా తిథి నక్షత్రాలు చూస్తూ కనిపించాడు. వాసు గదిలోకి వెళ్తూ వదినా అని పిలిచాడు. జానకి వచ్చింది నవ్వుతూ. నీ కష్టాలు గట్టెక్కేయాలా వాసు అంది హాస్యంగా. గట్టెక్కలేదు, నా నెత్తెక్కాయి అన్నాడు నవ్వు కోపం మేళవించి. ఇంకా ఎందుకంత చిరాకు? ముహూర్తాలు పెట్టించేస్తుంటేను. అందుకే వచ్చాను. ఇప్పుడేమీ వద్దు, అమ్మకు చెప్పు. అదేమిటి? నిజంగానే? నిజమే వదినా. సుజాకి ఈ సంవత్సరం ఫైనల్ కదా, తనకిష్టం లేదని రాసింది. ఆలోచిస్తే నాకు ఇష్టం లేదు. ముహూర్తం అది వద్దు. జానకి తెల్లబోతూ వెళ్ళిపోయింది. ఏమిట్రా వాసు అంటూ వచ్చింది వాసు తల్లి. అప్పటికే 6 నెలలు దాటిపోయింది. చదువు ముందా, సంసారం ముందా? అదేం తిక్క నీకు? వాసు బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వద్దులేమ్మా, వేసంకాలం చూద్దాం. హవ్వా, నవ్విపోతారెవరన్నా. 3 ముళ్ళు వేసి చక్కా వచ్చావు. ఈ గడియ వరకు పెళ్లి కూతుర్ని గుమ్మంలోకి తీసుకురాలేదు. ఇప్పటికే సిగ్గుతో చస్తున్నాను. ఆ అడ్డు కాస్త తీరిపోతే నిక్షేపంలా. జానకి అందుకుంది. ముహూర్తం పెట్టనీయి వాసు. సుజాతని మన ఇంటికి తీసుకొచ్చి పంపించేద్దాం. దానికైనా మంచి రోజు చూడాలిగా. ఏకంగా ఒక్కసారి వస్తుందిలే. ఇప్పుడేం వద్దు. ఎవరో అనుకుంటారని మనమేం చేయగలం? ఖచ్చితంగా చెప్పేశాడు వాసు. వాసు అన్న కూడా తమ్ముడి పాయింటే మాట్లాడాడు. మొత్తంగా సుజాత పరీక్షలు అయ్యే వరకు ఎలాంటి లగ్నాలు ఉండకూడదని కొట్టిపారేశారు. వాసుకి చాలా గర్వంగా ఉంది. సుజా తన సంస్కారాన్ని అర్థం చేసుకుంటుంది, తనని ఇంకా ప్రేమిస్తుంది. తర్వాత వాసు సుజాతకి తరచూ ఉత్తరాలు రాయటం తగ్గించేశాడు, సుజాతని డిస్టర్బ్ చేయకూడదని. ఆ రాత్రే శోభనం వాసుకి. శోభనం కోసం వాసు కళ్ళు కాయలు కాచేలా నిరీక్షించాడు కాబట్టి అది వాసు శోభనమే.
వాసుతో జానకి ఒక్కతే వచ్చింది బియ్యాల వారింటికి. రాత్రి శోభనమనగా ఉదయం బండి దిగారు. ఇంట్లో చుట్టాలెవ్వరూ లేరు. సుజాత ఒక్కతే ఉంది. బండి దిగి జానకి లోపలికి వెళ్ళి తోడికోడల్ని చూసింది. బాగున్నావా అంది. నవ్వి ఊరుకుంది సుజాత. పగలంతా సుజాతని శల్యపరీక్షలు చేస్తూనే ఉంది జానకి. సుజాత ఈ కాలపు పిల్లల్లా లేదు. ఎక్కువగా మాట్లాడదు, నవ్వదు, ముభావంగా తనకేమీ పట్టనట్లుంటుంది. ఎందుకైనా దిగులా అంటే ఆ పిల్ల దిగులు పెట్టుకునే కారణాలేవీ కనిపించలేదు జానకికి. దిగులు అనుకోవటం పొరపాటే. అది ఆ పిల్ల తత్వం. మొగుడు పెళ్ళాలు ఒక్కటైతే సరి, అన్ని దిగుళ్ళు పోతాయి. సుజాత కన్నా వాళ్ళక్క సావిత్రి హుషారుగా కనిపించింది జానకికి. సుజాత అంత రూపసి కాదు గాని అందమైందే. 23-24 ఉంటుంది వయస్సు. అప్పుడే ఆ పిల్ల అందచందాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయాయి. 4 ఏళ్ల నుంచి సావిత్రి ముద్దు ముచ్చట్లకి దూరమై పుట్టింట్లోనే ఉంటోంది. మనిషి మంచిది, కలివిడిగా తిరిగే స్వభావం. కానీ తన శకునం మంచిది కాదని ప్రతి పనికి దూరంగా ఉంటుంది. ఏ పనికి తనకై తను కలుగజేసుకోదు. శుభ సమయాలలో తనని చూసుకుని తనే భయపడి దాక్కుంటూ ఉంటుంది. సావిత్రి చూపుల్లో దైన్యం. అర్థం చేసుకోగలిగే వాళ్ళకి సావిత్రి మీద పుట్టెడు జాలి ముంచుకొస్తుంది. జానకి చీటికి మాటికి సావిత్రిని పిలుస్తూ పలకరిస్తూ ముచ్చట్లాడుతూ గడిపేసింది పగలంతా. దీపాలు వెలిగించారు. రాత్రి అవుతోంది. శోభనం గది సర్దాలన్న ధ్యాసే ఎవ్వరికీ ఉన్నట్లు లేదు ఇంట్లో. కాసేపు చూసి సావిత్రిని అడిగింది జానకి. ఏమో, అమ్మకి అత్తయ్యకి ఏం తెలుస్తుంది? నా చెయ్యి పెట్టటం ఎందుకని ఊరుకున్నాను. సుజా గది ఉందిగా, ఇవన్నీ మీరు సర్దండి అంది సావిత్రి. జానకి ఉత్సాహం తెచ్చుకొని సావిత్రిని వెంటబెట్టుకొని మామూలు గదిని శోభనం గదిలా అనుకునేలా చేసింది. తర్వాత సుజాతని ముస్తాబు చేయటంలో పడింది. సావిత్రి మల్లెపువ్వులు అందిస్తుంటే జానకి చిలిపిగా మాట్లాడుతూ జడ కుడుతూ కూర్చుంది. ఇదిగో అమ్మాయి, చెల్లెలితో హాస్యమాడుతున్నాను అనుకోకు. ఇంత కష్టపడి పూల జడ కుట్టించుకునేది ఎందుకనుకున్నావు? దీనితో ఒక్క దెబ్బ వేశావంటే రేపు ఆ తర్వాత పెళ్ళికొడుకు చెంప మీద మాకందరికీ కనపడాలి ఆ వాత. సావిత్రి ముసిముసి నవ్వులు నవ్వింది. అంతలోనే దిగులుగా చూస్తూ కూర్చుంది. సుజాత కిక్కురుమనలేదు, జవాబు చెప్పలేదు. కనీసం నవ్వు దాచుకుంటున్న ప్రయత్నమైనా కనిపించలేదు. జడ కుట్టటమయ్యాక జానకి శోభనం పెళ్లికూతురి మొహాన అందంగా తిలకం దిద్దింది. కట్టుకోవటానికి అత్తారింటి దగ్గర నుంచి తెచ్చిన జరీ పువ్వుల చీర తీసిచ్చింది. ఇది మీ ఆయన స్వయంగా కొన్నాడు. నీకు నచ్చకపోతే గదిలోకెళ్ళగానే విప్పి అతని మొహాన పారేయి అంది. పక్కుమంది సావిత్రి. తప్పు చేసిన దానిలా సిగ్గుపడిపోయింది. సుజాత మాట్లాడలేదు, ఎవరి వైపు చూడలేదు. బయట కొంగు పరీక్ష చేస్తూ కుర్చీలో కూర్చుంది. పెద్ద పిల్లకి లక్షణంగా వేడుకలన్నీ చేస్తే అచ్చిరాలేదట. అందుకని పేరంటాళ్ళు, పలహారాలు, పలదానాలు, బ్రాహ్మణులు, మంత్రాలు ఏవీ పెట్టుకోలేదట. జానకేం నచ్చలేదు. దుమదుములాడుతూ వచ్చింది మరిది గదిలోకి. వీళ్ళంతా ఉత్త ఎడ్డి మనుషుల్లా ఉన్నారు. ఓ సరదా లేదు, పాడు లేదు. వాసు నవ్వాడు. పెత్తనం చేద్దామని వచ్చావు, నీ సరదా తీరినట్టు లేదు. నువ్వు నీ పెళ్ళం బాగానే ఉన్నారు, నాకెందుకు మధ్య? రాత్రికి ఎప్పుడో ఇల్లు మాటు మణిగింది. జానకి వాసుని శోభనం గది ముందుకు వెళ్ళి పడుకో, సుజాత వస్తుందిలే, అప్సరసలా ఉంది, చాలా మంచి పిల్ల, జాగ్రత్తగా ఉండు అంటూ పెద్దరికంతో 4 మాటలు చెప్పి వెళ్ళిపోయింది. వాసు గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. ఒళ్ళంతా చెమటలు పట్టింది. తలుపులు తీసుకుని గదిలో అడుగుపెట్టాడు. ఒక్క చూపులో 4 వైపులా చూశాడు. గది చాలా నచ్చింది. అగరవత్తుల పొగతో సువాసనతో నిండి ఉంది. ఒక్కడు గది మధ్య నించున్నాడు. కళ ఇన్నాళ్లకి నిజమైంది. సుజాతని పెళ్లిలో చూశాడు. సంవత్సరం కావస్తోంది. క్షణానికో గడియకో చూస్తాను అనుకుంటే బ్రహ్మానందంగా ఉంది. వాసు మనస్సు మూగబోయింది. అలలు పోయి ప్రశాంతంగా తేరుకున్న సరస్సులా ఉంది. మబ్బులన్నీ చెదిరి చల్లని వెన్నెల కాసే ఆకాశంలా ఉంది. సంవత్సరం క్రిందట వాసు నిరీక్షించిన శోభనం రాత్రికి ఈ రాత్రికి యోజనాల వ్యత్యాసం ఉంది. ఆనాటి ఉద్వేగము, తొందరపాటు ఇప్పుడు లేవు. అది ఉత్త కామం. ఇప్పుడు సుజ అంటే అణువణువున అనురాగమే. క్షణమో ఘడియో అనుకుంటూ గంట పైగా గడిపాడు. లేచి ఫ్యాన్ వేసి మళ్ళీ కూర్చున్నాడు. కూర్చోబుద్దిగాక నెమ్మదిగా పచార్లు సాగించాడు. గోడ దగ్గర నుంచుని వరుసగా ఫోటోలు చూశాడు. ఒక ఫోటోలో 2 అమ్మాయిలు. కుడివైపున సుజాత, 16 ఏళ్ల వయసుంటుంది. ఎడమవైపున వాళ్ళక్క. వాసు ఎప్పుడూ చూడలేదు. సావిత్రి గురించి విన్నాడు. పాపం, దురదృష్టవంతురాలు. ఇద్దరిలోనూ సుజాత అందంగా ఉంది. ఇప్పుడైతే పువ్వుకు వాసన పట్టినట్లు ఆకర్షణ కూడా.
వాసు మందహాసం చిందిస్తూ సుజా ఫొటోస్ చూస్తూ నించున్నాడు. జానకి గంట నుంచి చెప్తోంది సుజాతకి, వెళ్ళమ్మా గదిలోకి వెళ్ళి పడుకో అని. వెళ్తానండి అనటం తప్పితే కదలదు సుజాత. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. తనకు కూడా ఆవలింతలు వస్తుంటే, ఇక్కడే నిద్రపోయేలా ఉన్నావు, మీ ఆయన నన్ను తిడతాడు, నీ ఇష్టం మరి అంటూ నిద్రకి ఉపక్రమించింది జానకి. సుజాత చాలాసేపు ఒక్కతే కూర్చుంది. చేతుల మధ్య చెంపలు కప్పుకుంది. దీర్ఘంగా నిట్టూర్చి లేచి నిలబడింది. నెమ్మదిగా అడుగులు లెక్క పెడుతూ శోభనం గది ముందుకు వెళ్ళి గుమ్మం దాటి తలుపులు లోపలికి వేసి వెనక్కి తిరిగింది. గోడ మీద ఫోటోలు చూస్తున్న వాసు తుళ్ళిపడి తల తిప్పాడు. సుజాత తలదించేసుకుంది. వాసు అక్కడే నిలబడిపోయాడు. సుజా పూలజడ వేసుకుంది. జరీ పువ్వులు చీర కట్టుకుంది. ఒంటి నిండా నగలు పెట్టుకుంది. దేవకన్యలా ప్రత్యక్షమైంది. వాసు బాహ్యస్మృతి కోల్పోయాడు. కలలో లాగా నడిచాడు. సుజాత అయస్కాంతంలా వాసుని నిలబడనివ్వకుండా బలంగా ఆకర్షిస్తూ వెర్రివాణ్ణి చేసింది. తన్మయత్వంతో సుజాని గుండెలకి గాఢంగా హత్తుకున్నాడు. సుజా అప్రయత్నంగా అన్నాడు. ఎన్నాళ్ళకి అంతకు మించి మాటలు రాలేదు. ఎంతో చెప్పాలని, అవిరామంగా మాట్లాడాలని తహతహలాడుతోంది హృదయం. సుజా, ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగానో నిరీక్షించాం కదూ. నిజం చెప్పనా, ఇలాంటి రోజు రాదేమోనని భయపడ్డాను నేను. నవ్వుతావేమో, భగవంతుడు నిర్దయుడు కాడు. సుజా, నీకోసం నేనెంత తప్పించానో తెలుసా అని చెప్పాలని ఉవ్విళ్ళూరింది మనసు. వాసు కూడా అనుకున్నంత ధైర్యంగా లేడు. అర్థం కాని సిగ్గు, జంకు అడ్డొస్తున్నాయి. సుజాత తలదించుకొని ప్రతిమలా నిలబడి ఉంది. వాసు తన్మయంగా చూశాడు. చూసి అన్నాడు, సుజా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. సుజాత తలెత్తలేదు. లేదన్నట్టు తల ఊపింది. మరి ఎందుకలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? కాదన్నట్టు చూసింది. వాసు సుజా పూలజడ చేతుల్లోకి తీసుకొని చూశాడు. మాట్లాడకూడదా, నోట్లో ముత్యాలు పెట్టుకొచ్చావా? సుజాత నవ్వలేదు. నిశ్శబ్దంగా నిట్టూర్చింది. అప్పటికే సుజాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాసు 2 అరచేతులు సుజా చెక్కిళ్లకు చేర్చి పద్మంలా ఉన్న ముఖాన్ని దోసిట్లో పట్టుకొని సుజా కళ్ళలోకి చూడబోయాడు. తుళ్ళిపడ్డాడు. సుజా కనుకొలకల్లో ముత్యాలంత కన్నీటి బిందువులు నిలవలేక జారి వాసు చేతుల మీద పడ్డాయి. వాసు కంగారుగా చేతుల మీద కన్నీటిని, సుజా మొహాన్ని అయోమయంగా చూశాడు. ఏమిటిది సుజా, ఇలా చేస్తున్నావేమిటి? నేనేమన్నానని? సుజా కన్నీటితో తడిసిన కంటిరెప్పల్ని అల్లల్లార్చుతూ దీనంగా అంది. నాకెందుకో భయంగా ఉంది. భయంగా ఉందా? ఎందుకు? నన్ను చూసేనా? నవ్వాడు. కాదు, అసలు ఏమిటి చెప్పు సుజా. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నేను పరాయివాడినా? మనిద్దరి మధ్య భయాలు, సంకోచాలు ఏవీ ఉండకూడదు. అది కాదు. తల దించేసుకుంది సుజాత. ఒక్క క్షణం ఆగి తలెత్తి వాసు మొహంలోకి చూసింది. నా గురించి మీరే ఏమిటేమిటో ఊహించుకుంటున్నారు. ఎలా చెప్పను? అసలు ఇదంతా నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఏదంతా? తెల్లబోతూ అడిగాడు వాసు. ఇదే ఈ శోభనం, ఇవి నాకిష్టం లేదు. సుజా కంఠం పూడిపోయింది. అసలు వాసుకేమీ అర్థం కాలేదు. వెర్రి చూపులు చూశాడు. సుజాత చెంపల మీద కన్నీళ్లు ధారలు కడుతున్నాయి. పులి పంజాలో చిక్కుకున్న లేడీలా గజగజలాడుతూ అంది. నన్ను చంపేయండి, అడ్డురాను, కానీ నన్నింకేమీ చెయ్యొద్దు. వ్రాన్పడిపోయాడు వాసు. కన్నార్పకుండా చూస్తూ అచేతనంగా నించున్నాడు. ఇద్దరి మధ్య పావుగంట కాలం నిశ్శబ్దంగా గడిచింది. వాసు అప్రయత్నంగా సుజాత భుజం మీద చెయ్యి వేశాడు. పిరికిగా చూసింది సుజాత. మృదువుగా నవ్వాడు వాసు. నీకెందుకు ఇష్టం లేదు? ఏమో, నాకిష్టం లేదు. ఎవరినైనా పెళ్లి చేసుకుందామనుకున్నావా? కాదు, మీరంటే నాకెంతో ఇష్టం. కళ్ళు మెరుపుతో చూసింది. నిజం చెప్పు సుజా, ఇంతవరకు వచ్చిన తర్వాత దాపరికం ఎందుకు? నేనంటే నీకు ఇష్టం లేకపోతే నిన్ను ముట్టుకోను. మిగిలిందంతా తర్వాత ఆలోచిద్దాం. కాదు, నిజంగా మీరంటే నాకెంతో ఇష్టం, విశ్వాసంగా చూస్తూ అంది. మరి? నేనంటే ఇష్టమే, నా కోరికలంటే ఇష్టం లేదు. ఇదంతా అయోమయంగా ఉంది. నాకేమీ అర్థం కావడం లేదు సుజా. పోనీ ఇంకా కొన్నాళ్ళు పోయాక నేనొస్తే బాగుండేదా? సుజాత మాట్లాడలేదు. భయంగా చూసింది. వాసు నిశితంగా చూస్తూ అన్నాడు. అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? మాట్లాడవేం? నువ్వేం చిన్నపిల్లవా? నీకేం తెలీదా? దోషిలా అంది. తెలుసు, పెళ్ళి చేసుకోనన్నాను. మా వాళ్ళెవ్వరూ వినలేదు. సంబంధం చూసి లగ్నం పెట్టేశారు. నేను చచ్చిపోవాలనుకున్నాను. ఏం చెయ్యాలో తెలియలేదు. నాకిష్టం లేకుండానే పెళ్ళైపోయింది. నిజంగా నేను తప్పే చేశాను. ఇంత ధైర్యం అప్పుడే ఉంటే పెళ్లి చేసుకునేదాన్ని కాదు. పుక్కిటి పురాణాలు విన్నట్లు విన్నాడు వాసు. మగవాళ్ళంటే నీకు కోపమా?
అదేం ప్రశ్న అన్నట్లు చూసింది సుజాత. మగవాళ్ళంటే ఎందుకు కోపం? ఎదురు ప్రశ్న వేసింది. సుజాత ఏమిటో అర్థం కాలేదు వాసుకి. నువ్వేమైనా కథలవి చదువుతూ ఉంటావా? చదవను. చిన్నప్పుడు చదివేదాన్ని, మా అమ్మ తిట్టేది. ఇప్పుడు నాకే కథలు చదివినా నచ్చవు, సినిమాలు చూసినా బావుండవు. వాసు కొంతసేపు మాట్లాడలేదు. దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోయాడు. మన పెళ్ళైన మర్నాడు నువ్వు గదిలోకి రాకూడదన్నారు, అది నిజమేనా? సుజాత మాట్లాడలేదు. వాసు కోపంతో ఉడికిపోయాడు. ఎందుకింత దారుణంగా మోసం చేశావు నన్ను? ఈ మాట ఆనాడే చెప్పొచ్చుగా. ఈ భాగ్యానికేనా ఇన్ని నెలలు ఎదురు చూసింది నేను? సంవత్సరం నుంచి నన్నెందుకు ఇలా మభ్యపెట్టావు? సుజాత భయంగానే ప్రాధేయపడుతూ, ఇప్పుడు మీ గురించి నాకేమీ తెలీదు, గదిలోకి రావటానికి భయపడ్డాను అంది. ఇప్పుడు మీరు మంచివారని, నన్ను అర్థం చేసుకుంటారని. ఛే, ఇలాంటి మంచితనం మగవాడికి ఎందుకు? నిన్ను నేనే కాదు, ఎవ్వడూ అర్థం చేసుకోలేడు. పుట్టెడు సంతోషంతో పెళ్లి చేసుకున్నాను. భార్యతో తనివితీరా సుఖపడాలని వచ్చాను. అద్భుతంగా స్వాగతం ఇచ్చావు. మంచివాడినని బిరుదు అప్పజెప్పావు. నన్ను నేనే అర్థం చేసుకోవాలి కానీ నువ్వు అర్థం చేసుకోకు. నా బాధ నువ్వు పంచుకోకు. సుజాత ధైర్యంగా అంది. నేను మీకు తగను, నాకు తెలుసు. పెళ్లికి ముందు నేను ఇంత ధైర్యంగా ఆలోచించుకోలేదు. లేకపోతే నా తెలివి తక్కువతో మీ జీవితాన్ని పాడు చేయను. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఈ మాటే మీకు చెప్పాలనుకుంటున్నాను. వాసుకి భరించలేనంత కోపం వచ్చింది. పెళ్ళంటే నీకు బొమ్మలాటలా ఉంది. మనుషులంటే పురుగులు అనుకుంటున్నావు. ఇద్దరి మధ్య దారుణమైన నిశ్శబ్దం. వాసు తనకి సడన్గా పిచ్చెత్తకుండా ఉండటానికి మనస్సుని మాలిమి చేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. సుజాతని పీక పిసికి చంపేసి తన తల గోడకి కొట్టుకొని చచ్చిపోదామనిపించింది. కళ్ళు గట్టిగా మూసుకుని మంచం మీద వాలిపోయాడు. భళ్ళున తెల్లవారింది. జానకి హాస్యాలతో వాసు లోకంలో పడ్డాడు. మరిది మొహంలో ఇన్నాళ్లకి కళ చూశాను అంది జానకి. వాసు నవ్వాలని ప్రయత్నించాడు. ముంగిలా మాతో ఒక్క మాట మాట్లాడింది కాదు, మాటలన్నీ మూట కట్టుకొచ్చి నీకు అందించింది కాబోలు అంది మళ్ళా. మరే తెల్లవార్లు చెవుల్లో హోరెత్తి చచ్చాను అన్నాడు వాసు నవ్వుతూ. తను మళ్ళా నవ్వగలుగుతాడనుకోలేదు వాసు. నవ్వుతూ వదిన హాస్యానికి జవాబులు చెప్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కడు ఆలోచిస్తూ పడుకున్నాడు. పెళ్ళైన స్నేహితులందరూ గుర్తొచ్చారు. మీకిలా అయిందా అని ఒక్కొక్కళ్ళని అడగాలనిపించింది. సుజా ఎందుకో అసహించుకుంటోంది. ఇలాంటి ఆడవాళ్ల గురించి తను కొన్నిసార్లు విన్నాడు. చిన్నప్పుడు ఆడవాళ్ల దగ్గర కూర్చుంటే ఏవేవో కబుర్లతో పాటు ఇలాంటి విశేషాలు కూడా చెప్పుకొని నవ్వుకునేవారు. కామాక్షి చూశావా వదినా? గదిలోకి వెళ్ళవంటే ఒకటే ఏడుపంట. 4 కేకలేసి తీరా పంపిస్తే మొగుడి జుట్టు అంతా పీకి నానా గందరగోళం చేసిందట. కంచిపట్టు చీర ముక్కలు ముక్కలు చేసేసిందట. మొగుడికి కోపం వచ్చి చావ బాదాడట. ఏం పోయే కాలం? ఈడొచ్చిన పిల్ల సమత్తాడి 4 ఏళ్లైంది. ఆ మాత్రం జ్ఞానం లేదు. ఏదోరమ్మా, మన కాలంలో ఎరుగుదమా? 11వ ఏట పెద్దదాన్నయ్యాను నేను. 12వ ఏట మా పెద్దవాడు కడుపున పడనే పడ్డాడు. ఇలాంటి కబుర్లు బాగానే గుర్తున్నాయి వాసుకి. కామాక్షి మొగుడి జుట్టు పీకడం ఎందుకో, మొగుడు కామాక్షిని కొట్టడం ఎందుకో. వాసు బాగా పెద్దవాడై రకరకాల పుస్తకాలు చదువుతుంటే తెలిసింది. కొంతమంది ఆడవాళ్లలో ఇలాంటి మనస్తత్వం ఉంటుందట. భార్యాభర్తల సంబంధం గురించి వాళ్ళు చాలా సిగ్గుచేటుగా, జుగుప్సాకరంగా ఊహించుకుంటుంటారు. పెద్దవాళ్ల ప్రవర్తన, ఇంటి పరిస్థితులు దానికి బాగా దోహదం చేస్తాయి. చిన్నప్పుడే వాళ్ళ మనసుల మీద బలమైన ముద్రలు పడతాయి. అవి చెరపాలన్నా యుగాలు చాలావేమో. సుజాత గురించి ఎవరైనా మంచి డాక్టర్తో కన్సల్ట్ చేస్తే అనుకున్నాడోసారి. కానీ వెంటనే ఆ అభిప్రాయం మార్చుకున్నాడు. సుజాత తత్వం కొంతవరకైనా తను ఊహించగలడు. ముందు సుజాత భయం, అసహ్యం పోగొట్టాలి. సుజాతకి తన మీద ఉత్త అభిమానం ఎంత ఉన్నా సరిపోదు. కాంక్ష పుట్టాలి. శరీరాన్ని వెర్రెత్తించే కోరిక పుట్టాలి. అంతవరకు సుజాతని తను బెదరకొట్టకూడదు. తప్పదు. తను భరించక చేసేదేమీ లేదు. అవిరామంగా రోదిస్తున్న వాసు హృదయం తాత్కాలికంగా శాంతించింది. 2వ రోజు రాత్రి తొందరగా గదిలోకొచ్చింది సుజాత. వాసు నవ్వుతూ మామూలుగా ఉండాలని ప్రయత్నించాడు. సుజాత లేత పసుపు రంగు జరీ చీర కట్టుకుంది. ఆ రంగు లైటు వెలుగులో అందమైన తెలుపులా కనిపిస్తోంది. మొగ్గ విడని గులాబీ పువ్వు పెట్టుకుంది తలలో. క్రితం రాత్రి కన్నా ఎంతో అందంగా, అద్భుతంగా కనిపించింది. వాసు దృష్టి మరల్చుకుని తనను తాను హెచ్చరించుకున్నాడు. అల్మరా దగ్గరికి నడిచి పుస్తకాలు వెతుకుతూ నించున్నాడు. ఏదో పుస్తకం తీసుకుని వెనక్కి తిరుగుతూ, అదేమిటి అలా నిలబడిపోయావెందుకు? కూర్చో, ఇలా రా అన్నాడు మంచం మీద కూర్చుంటూ.
సుజాత దగ్గరికి వచ్చింది. దూరంగా మంచం ఓరగా కూర్చుంది. వాసు కొంచెం నవ్వి, ఇంకా నేనంటే భయంగా ఉందా అన్నాడు. సుజాత సిగ్గుపడినట్లు ఊరుకుంది. రాత్రి విషయం ఎవరికైనా చెప్పావా అడిగారు, కానీ చెప్పలేదు. ఎవరడిగారు? మా అక్క అడిగింది. ఏమని? ముందు ఎవరు మాట్లాడారే అంది. నేనేం చెప్పలేదు. ఏం? నాకిష్టం లేదు. మన విషయం పైవాళ్లకెందుకు? వాసు నవ్వాడు. పైవాళ్ళెవరు? మీ అక్కేగా. అయితే మాత్రం మరి నువ్విలా చేస్తున్నావని మీ అక్కకు తెలీదా? సుజాత మాట్లాడలేదు. వాసు కాసేపు పుస్తకం తిరిగేశాడు. నిద్రొస్తోందా అన్నాడు తలెత్తి. లేదు. పర్వాలేదు, పడుకో, నేను కాసేపు చదువుకుంటాను. సుజాత కూర్చునే ఉంది. వాసుకి చదవటం దుర్భరంగా ఉంది. పుస్తకం మూసేసి లేచి నించున్నాడు. విసుగ్గా ఉంది సుజా, ఏమీ తోచటం లేదు. నిద్రపోతారా? నిద్రకి నాకు ఆమడ దూరం. వాసు కొంచెం నవ్వుతూ చూశాడు. ఎదురుగా నిన్ను చూస్తూ నిద్రపోవటం ఎలాగా? సుజా మొహం కొంచెం ముడుచుకున్నట్లయింది. వాసు గ్రహించినట్టన్నాడు. పోనీ ఏదైనా పిక్చర్కి వెళ్దామా? ఇప్పుడా? పర్వాలేదు, టైం ఉంది, కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఏమైనా అంటారేమో. నేను తీసుకెళ్తానంటే ఏమంటారు? సరే పదండి. వాసు బట్టలు వేసుకుంటుంటే జానకి విస్తుపోయింది. ఇదేం చూద్దామమ్మా, శోభనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సినిమాకి వెళ్ళటం ఏమిటి అంది సాగదీస్తూ. వాసు నవ్వాడు. వాళ్ళిద్దరూ వెళ్తుంటే జానికలా విస్తుపోలేదు. సావిత్రి దూరంగా వెళ్ళిపోయే వరకు చూస్తూ నుంచుంది. 3వ రోజు బీచ్కి వెళ్ళారిద్దరూ. సుజాత ఉత్సాహంగా ఉంది. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. బిఏ అయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు వాసు. నేనేమీ అనుకోవటం లేదు, మీరు చెప్పండి. నే చెప్పేది నీకు నచ్చకపోతే? ఎందుకు నచ్చదు? నచ్చుతుంది. ఏం చెప్పినా నచ్చుతుందా? సుజాత ఉత్సాహం భంగపడింది. మొహం ముడుచుకుంటూ అంది. నాకు ఒకే ఒక్క విషయం ఇష్టం లేదని మీకు చెప్పాను. అది తప్పితే ఏం చెప్పినా వింటాను. ఆ ఒక్క విషయమే నాకు ఎంతో ముఖ్యమైందని నీకు తెలీదా? ఇష్టం ఉండకపోవటానికి లేకపోవడానికి కారణం ఉండాలి, అర్థం ఉండాలి. ఇంతవరకు నేను నిన్ను నిర్బంధించి అడగలేదు. జీవితమంతా మన ఇద్దరికీ ఉండాల్సిన బంధాన్ని నువ్వు ఇష్టం లేదంటే నేనేమైపోతానో ఆలోచించావా? సుజాత చాలాసేపు మాట్లాడలేదు. చివరికి అంది, భరించరాని విషయాన్ని భరిస్తున్నట్లు బాధనంతా కంఠంలో పోగు చేసుకుని విషాదంగా అంది. ఇంతవరకు నేనెంతో పవిత్రంగా ఉన్నాను, కానీ సుజా, నువ్వు చాలా తప్పుడు అభిప్రాయాలు పెట్టుకున్నావు. నేను చూస్తే నిజంగా నాకు జాలేస్తోంది. అసలు పవిత్రత అంటే అర్థం తెలుసా నీకు? ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించడమే పవిత్రత. పుట్టిన వాళ్ళు పుట్టినట్టు ఉండిపోవడానికే పుట్టామా మనం? అలా అయితే ఈ ఆకర్షణలు ఎందుకు? ఇదంతా వ్యర్థమేనా? ఎప్పుడూ ఆలోచించలేదా నువ్వు? సుజాత మౌనంగా కూర్చుంది. వాసు అనునయంగా అన్నాడు. ఇవాళ ఈ సంబంధం నీకు నాకు కొత్త. భూమి ఎప్పుడు పుట్టిందో మనకు తెలీదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాలైందని అంటున్నారు. అప్పటినుంచి కూడా కోటాను కోట్ల జీవరాశుల మధ్య అవిరామంగా సాగుతోంది సంబంధం. ప్రకృతి అంతా నిండి ఉంది ఈ నిజం. దీన్ని అర్థం చేసుకోవాలని నువ్వెందుకు ప్రయత్నించవు? సుజాత నిర్వికారంగా అంది. ఎంత ప్రయత్నించినా నాకు అర్థం నచ్చటం లేదు. సంసారం త్యజించి యోగులైన వాళ్ళంతా ఎందుకయ్యారు? తుచ్చమైన శారీరక సుఖాన్ని మించింది ఏదో ఉందని ఎందుకు చెప్తున్నారు? తపస్సు చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి ఈ సంసారం, ఈ సృష్టి, ఈ ప్రకృతి ధర్మాలు ఇవన్నీ తెలియలేదా? వాసు విస్తుపోయాడు. సుజాతని చూస్తుంటే భయం వేసింది. ఈ పిల్ల కొన్నాళ్లకి సర్వం త్యజించి సన్యాసి అయిపోదు కదా అనిపించింది. కొంచెంసేపు తను కూడా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తపస్సు చేసే వాళ్ళంతా ఎందుకు చేస్తారు? కొంతసేపటికి అడిగాడు. విస్మయంగా చూసింది సుజాత. ఎందుకేమిటి? భగవంతుణ్ణి చూడాలని. భగవంతుణ్ణి చూడటం ఎందుకు? చెప్పు సుజా, మనిషి కర్తవ్యం భగవంతుని చూడటం ఒక్కటేనా? అందుక మనం కాళ్ళు చేతులు, కళ్ళు, నోరు, యవ్వనం, వాంఛలు ఇవన్నీ పెట్టుకొని పుట్టింది. భగవంతుని చూడాలంటే మార్గం ముక్కు మూసుకుని తపస్సు చేయటం ఒక్కటేనా? అసలు భగవంతుడంటూ మూర్తిభవించి ఎక్కడైనా ఉంటే మీరంతా సర్వం త్యజించి నన్ను చూడటానికి రండి అని ఎప్పుడూ అనడు. అనేవాడైతే మనుషుల్ని ఇలా సృజించడు. మనిషికి భగవంతుని చూడాల్సిన అవసరం లేదు. భగవంతుని కలలో కూడా తలుచుకోవాల్సిన అవసరం లేదు. మనిషి పుట్టింది అందుకు కాదు. అమితంగా ఆశ్చర్యపడింది సుజాత. మరి తపస్సు చేసే వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? నా ఊహ చెప్పమంటావా? తపస్సులో సుఖం ఉంది, ఆరాధనలో సుఖం ఉంది, పూలల్లో ప్రార్థనల్లో తృప్తి ఉంది. ఇది మానసిక ఆనందం. రుచిగల పదార్థం తింటే జిహ్వ ఆనందిస్తుంది. సువాసనలు పీల్చితే ముక్కుకి సుఖంగా ఉంటుంది.
మధురమైన శబ్దాలు వింటే చెవికి ఇంపుగా ఉంటుంది. శరీరంలో ఉన్న అవయవాలు పొందే ఆనందం కన్నా తపస్సు చేసి మనసు పొందే ఆనందం గొప్పదై ఉంటుంది. అందుకే దాన్ని బ్రహ్మానందం అన్నారు. అది కూడా మనిషి స్వార్థం కోసం నేర్చుకున్నదే. శరీర సుఖాలు త్యజిస్తున్నారు, మనస్సుకి కావలసిన సుఖాలు వెతుక్కుంటున్నారు. ప్రార్థనలు చేస్తారు, భజన పాటలు పాడతారు, సమాధిలో కూర్చుంటారు. ఇదంతా భగవంతుడి కోసం అనుకుంటున్నారు. ఎంత భ్రమ! మనిషి ధర్మం భగవంతుడిని వెతకటమే అనుకోవటం ఇంకా భ్రమ. వాసు మాటలు సుజాతకేమీ నచ్చలేదు, నమ్మబుద్ధి కాలేదు. నేనంటే ఎంతో ప్రేమ అన్నారే, నా శరీరం మాత్రమే మీకు కావాలా? శరీరం లేకుండా నువ్వెక్కడున్నావు ప్రేమించడానికి? నా మనసు మీకు అక్కర్లేదా? మనస్సు శరీరంలో లేదా? ఎక్కడుంది చెప్పు. పోనీ నీ శరీరం కేసి కన్నెత్తి చూడకుండా నీ మనస్సునే ఆరాధిస్తాను. సుజాత కొంచెం నవ్వింది. మీతో నేను తర్కించలేను. వాసుకి విజయ్ గర్వం కలిగింది. అసలు ఇది తర్కించాల్సిన విషయం కాదు సుజా. గాలి పీల్చడం ఎంత సహజమో స్త్రీ పురుషుల సంబంధం అంత సహజం. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అంత మంచి వ్యక్తిని తను పెళ్లి చేసుకున్నందుకు సుజాతకి మొట్టమొదటిసారిగా చాలా సంతోషం కలిగింది. కానీ సుజాత మనస్సు మారలేదు. అంత తొందరగా మారుతుందని కూడా వాసు అనుకోలేదు. సుజాత వాళ్ళింట్లో 3 రాత్రులు అయ్యాయి. ఆ తర్వాత కూడా వాసు వాళ్ళింట్లో మరో 3 రాత్రులు అయ్యాయి. సుజాతను తీసుకెళ్ళటానికి వాళ్ళ మేనమామొచ్చాడు. తనకి సెలవు లేదని వాసు రానన్నాడు. సుజాతను తీసుకుపోయాడు. సుజాత కాపురానికి రావటము, ఎంఏలో చేరటమా అన్నది భార్యాభర్తలు తేల్చుకోలేదు. వాసు తల్లి మాత్రం తొందరగా కోడల్ని కాపురానికి తీసుకొచ్చేయాలని తెగ ఆరాటపడుతోంది. ఒక్క నెల రోజులు జరగనిచ్చి కొడుకు దగ్గర పాట మొదలుపెట్టింది. పెళ్ళై సంవత్సరం దాటింది. ఇదేం చోద్యంరా, ఇలా పెళ్ళైన వాళ్ళు అలా చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అమ్మాయిని తీసుకురావాలంటే వద్దంటావేమిటి? కోడలొచ్చి అత్తగారికి ఏమీ చాకరీ చేయక్కర్లేదులే, మీరిద్దరూ సుఖంగా ఉండండి, అదే 10,000 అంటూ సాధించటం మొదలుపెట్టింది. ఆవిడ మాటలు వినగా వినగా వాసుకో సందేహం వచ్చింది. తమ ఇద్దరి మధ్య ఉన్న రహస్యం వదిన పసికట్టేసిందేమో, అమ్మకి చెప్పేసిందేమో. అందుకే అమ్మ కోడల్ని తీసుకురావాలని అంత పట్టుబడుతుందేమో. తన గురించి ఇంట్లో వాళ్ళంతా జాలి పడుతున్నారంటే భరించలేకపోయాడు వాసు. ఆ రాత్రికే అత్తవారి ఊరు ప్రయాణం పెట్టుకున్నాడు. సుజాత ఎంఏలో చేరింది. వాసు కూడా ఒప్పుకున్నాడు. సంసారము లేక చదువు లేక సోమరిగా ఉంటానంటే వాసుకి నచ్చలేదు. సుజాతని కాపురానికి తీసుకెళ్ళకపోవటానికి చక్కటి కారణం కూడా కనిపిస్తుంది లోకానికి. వాసు 4-5 సార్లు వెళ్ళాడు అత్తారింటికి. ఎప్పుడు వెళ్ళినా సుజాత వాసు సినిమాలకు వెళ్తారు. గంటల తరబడి బీచ్లో కూర్చుంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొస్తారు. వాసు సుజాత భర్తలా కాకుండా ఒక పరిచయస్తుడిలా ఉండి వెళ్ళిపోతాడు. వాసు ఉన్నన్ని రోజులు అతని సదుపాయాలన్నీ పరోక్షంగా సావిత్రి చేయిస్తుంది. ఎప్పుడు అతనికేదీ లోటు జరగకుండా ఏర్పాటు చేస్తుంది. వాసు పిలిస్తే పలికేలా ఒక మనిషి సిద్ధంగా ఉంటాడు. రకరకాల పలహారాలు, భోజనాలు, గౌరవాలు పెద్ద హోదాలో జరుగుతాయి వాసుకి. వాసు సావిత్రిని అనుకోకుండా ఒకసారి చాలా దగ్గరగా చూశాడు. వాసు డాబా మీదికి వెళ్ళాలని పైమెట్టు మీదికి వెళ్ళాడు. సావిత్రి దిగబోతూ ఆగిపోయింది. ఇద్దరూ చాలా దగ్గరగా వచ్చారు. ఇద్దరూ కంగారు పడ్డారు. వాసు తప్పుకున్నాడు. సావిత్రి వెళ్ళిపోయింది. వాసు అలాగే మెట్లు దిగి వెళ్ళిపోతున్న సావిత్రిని చూస్తూ నించున్నాడు. తలస్నానం చేసి గాలి కోసం కాసేపు పైకొచ్చింది సావిత్రి. లేత నీలం చీర కట్టుకుంది. బంగారపు గాజులు వేసుకుంటోంది. జడ వేలిముడి చుట్టుకుంది. మెడలో సన్నటి గొలుసు ఉంటుంది. బొట్టు పువ్వులు పెట్టుకోదు. తెలియని వాళ్ళు సావిత్రిని చూస్తే పెళ్లి కాలేదనుకుంటారు. మనిషి నాజూగ్గా నవనవలాడుతూ ఉంటుంది. వినయంగా హుందాగా ఉంటుంది. వాసు సావిత్రి శరీర సోయగాలు చూడలేదు. సావిత్రి కళ్ళలోకి చూశాడు అప్రయత్నంగా. విస్మయంతో తన్మయత్వంతో మ్రాన్పడిపోయాడు. నూను సిగ్గుతో, పూజాభావంతో, ఆరాధనతో, అనురాగంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాయి సావిత్రి చూపులు. తను కోరుకునేలాంటి స్త్రీతత్వం పరిపూర్ణంగా మూర్తిభవించి కనిపించింది. వాసు అచేతనంగా ఉన్న స్థితిలో సావిత్రి వెళ్ళిపోయింది. తర్వాత కూడా 2-3 సార్లు సావిత్రిని చూశాడు వాసు. సావిత్రి చేష్టల్లోనూ, సావిత్రి కదలికల్లోనూ, సావిత్రి నడకలోనూ ఔన్నత్యం, సౌందర్యం చూశాడు. స్త్రీ ఇలా ఉండాలి అనుకున్నాడు. వాసు ఊహల్లోంచి సుజాత మాయమై చాలా కాలమైంది. అయినా వాసు సుజాత దగ్గరికి వచ్చి వెళ్తూనే ఉన్నాడు. వాసు ఊహలు అప్రయత్నంగా సావిత్రిని ముట్టడించడం ప్రారంభమైంది. వాసు చాలా నొచ్చుకున్నాడు. చాలా భయపడ్డాడు. తనను తాను తిట్టుకున్నాడు. హెచ్చరించుకున్నాడు. ఓడిపోయాడు. తను చాలా తప్పు చేశాడు.
శోభనం జరిగిన మర్నాడే విషయం సిగ్గు విడిచి వదినకు చెప్పేయాల్సింది. సుజాత ఇలా అంది, కావాలంటే నన్ను పెళ్లి చేసుకోమంటోంది. పెద్దవాళ్లంతా ఏం ఆలోచిస్తారో ఆలోచించండి అని వ్యవహారం 10 మందిలో పడేయాల్సింది. ఈసరికి తనకి మళ్ళీ పెళ్లి కూడా అయ్యేది. తనకి రంపపు కోత తప్పేది. కానీ సంవత్సరం నుంచి ఎదురుచూసి అంత నిరభిమానంగా మనసు విరుచుకోలేకపోయాడు. శాశ్వత బంధం అని నమ్మి కట్టిన మాంగల్యానికి విలువ లేకుండా చేసుకోలేకపోయాడు. కష్టమో నిష్ఠూరమో భరించాలనుకున్నాడు. తన తప్పేముంది? వాసుకి తన మీద తనకే నమ్మకం పోయింది. సుజాత కోసం నిరీక్షించడంలో మాధుర్యం పోయింది. అతి ప్రయత్నం మీద తనంతాను మభ్యపెట్టుకుంటూ వస్తున్నాడు. సుజాత మారుతుంది, తప్పకుండా మారిపోతుంది. తప్పకుండా ఆ తర్వాత తన జీవితం చాలా సుఖంగా, శాంతిగా, హాయిగా సాగుతుంది అన్న నమ్మకాన్ని కొన ఊపిరితో బ్రతికించుకుంటూ రోజులు దొర్లిస్తున్నాడు. వాసు అత్తవారింటికొచ్చి 2 రోజులైంది. వాసు చేష్టల్ని పరిహసించడం మొదలుపెట్టింది. నువ్వు సుజాత కోసం రాలేదు, సావిత్రి కోసం వచ్చావు అంది. కాదు, నాకు ఇద్దరూ ఒకటే. సుజాత మాత్రం నాకేం ఒరగబెట్టింది అన్నాడు నిర్లక్ష్యంగా. అయితే నువ్వు సావిత్రికేం ఒరగబెడతావు అంది వెటకారంగా. వాసు జవాబు చెప్పుకోలేకపోయాడు. ఆ రోజు పొద్దుట్నుంచి ఆకాశం మబ్బు పట్టి ఉంది. పగలంతా వాసు సుజాత కాసేపు పేకతోటి, కాసేపు క్యారమ్స్ తోటి గడిపారు. దీపాలు పెట్టే వేళైంది. సన్న చినుకులతో ప్రారంభమైంది వర్షం. చూస్తుండగానే హోరుమంటూ కురవసాగింది. వాసు కిటికీ దగ్గర వర్షం చూస్తూ నించున్నాడు. వర్షం ఏకధారగా అవిరామంగా కురుస్తోంది. వాసు మొహం, చేతులు, చొక్కా అన్నీ తడిశాయి వర్షపు జల్లులతో. అదేమిటి అలా తడుస్తూ నించున్నారు అంది సుజాత లోపలికొస్తూ. వర్షం గదిలోకి వస్తోంది, కిటికీ వేసేయండి, మీరు బట్టలు మార్చుకోండి అంది పక్కన నించుంటూ. పర్వాలేదు, గదిలో నీళ్లు తుడిచేస్తే పోతాయి. వాన కురవటం చూస్తుంటే ఎంత బాగుందో. అక్కడి నుంచి కదలలేదు వాసు. వాసుకి అందంగా కనిపించిన దృశ్యం ఏదైనా ఉందో లేదో సుజాతకి తెలీదు. వెన్నెలు ఎంత బాగుందో చూడు అంటాడు. ఈ మందార పువ్వు బాగుంది కదూ అంటాడు. ఆఖరికి పచ్చగడ్డి కూడా నచ్చుతుంది. సుజాత మనసుకి ఏ అందమూ అర్థం కాదు. వర్షం కురుస్తుంటే పుట్టెడు దిగులు ముంచుకొస్తుంది. లోకమంతా ఏదో విపత్తులో మునిగిపోతున్నట్లుంటుంది. తడి బట్టలతో జలుబు చేస్తుంది. ముందు బట్టలు మార్చుకోండి, పదండి భోంచేద్దాం అంది సుజాత వాసు చెయ్యి పట్టుకుంటూ. వాసు చెయ్యి విదిలించుకున్నాడు. నాకేం బాగాలేదు సుజా, నువ్వెళ్ళి భోంచేసిరా. ఏం బాగాలేదు? ఏమో అన్నం తినాలని లేదు, నువ్వెళ్ళు. నిజంగా నాకు ఆకలి కూడా లేదు. పోనీ కొంచెం పాలు తాగండి, పంపిస్తాను. నా మాట విను, ఇవాళకేమీ వద్దు, నువ్వెళ్ళి భోంచేసిరా. సుజాత కాసేపు కూర్చొని వెళ్ళిపోయింది. కొంతసేపటికి పనికుర్రాడు వెండి గ్లాస్ నిండా పాలు తీసుకొచ్చాడు. అక్కర్లేదని చెప్పానే, తీసుకెళ్ళు అన్నాడు వాసు చిరాగ్గా. పెద్దమ్మాయి గారు పంపించారండి, తప్పకుండా తీసుకోమని చెప్పమన్నారండి. వాసు ఆశ్చర్యం వెల్లడించకుండా బల్ల మీద పెట్టు అన్నాడు. పనికుర్రాడు వెళ్ళిపోయాడు. వాసు లేచి గ్లాస్ తీసుకున్నాడు. యాలకుల పొడి వేసిన పాలు గుమగుమ పరిమళిస్తూ తీయగా మధురంగా ఉన్నాయి. సావిత్రి ఈ పాల నిండా తన అనురాగం రంగరించి పంపిందేమో. ఎందుకింత దయ తనంటే? వర్షం తగ్గినట్లే తగ్గి మళ్ళీ కురవటం ప్రారంభించింది. వాసు కుర్చీ వేసుకుని కిటికీ దగ్గర కూర్చున్నాడు. సుజాత లోపలికొచ్చింది. రేడియో ట్యూన్ చేసి ఏదో పుస్తకం తీసుకుంది. పాట సగంలోంచి వస్తోంది. శృతిలేని నా మదికి చతురగీతాలేలా, గతిలేని పాదాల గతుల నృత్యాలేలా. వాసు కుర్చీలో వెనక్కి వాలి పాట వింటూ కళ్ళు మూసుకున్నాడు. విషాదం గుండెల్ని బరువెక్కించింది. బద్ధకంగా అర్థం కాని దుఃఖంతో వాసు ప్రాణాలు తల్లడిల్లాయి. శరీరం కంపించసాగింది. పాట వెనక పాట వస్తోంది. వాసు స్వప్నావస్థలో లీనమైపోయాడు. సుజాత క్లాస్ పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. ఇద్దరి మధ్య గంటలకు గంటలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. సుజాతకి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి టైం చూసింది. 11 పైన. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లేచి లైట్ ఆర్పి డిమ్గా వెలిగే లైట్ వేసింది. వాసు దగ్గరికి వెళ్ళి, చాలా రాత్రైంది, మీరు పడుకోండి అంది. వాసు తలెత్తి సుజాతను చూశాడు. ఎప్పుడూ లేనంత మత్తుగా చూశాడు. సుజా చెయ్యందుకుని దగ్గరకు లాక్కున్నాడు. సుజా, ఈ రాత్రి ఎంత బాగుంది. సుజాత తెల్లబోయింది. వాసు ఎప్పుడూ ఇలా చెయ్యలేదు, అలా చూడలేదు, తమాయించుకుంటూ అంది. లేవండి, తడిబట్టలతో ఇంతసేపు ఉంటే జబ్బు చెయ్యదా? చెయ్యని, అంతకన్నా అదృష్టమేముంది? వాసు లేచి నించున్నాడు. సుజా, ఆ వర్షం చూడు, ఆకాశం కన్నా ఘోరంగా ఏడుస్తోంది నా హృదయం. చెప్పు, నేనింక భరించలేను. వెర్రివాడిలా చూశాడు. సుజాత గంభీరంగా నించుంది. మీరు చెప్పండి, ఇలా ఎల్లకాలం మనం స్నేహితుల్లా ఉండలేమా? స్నేహితుల్లా ఇలా దూరంగా? స్నేహితుల్లా
విస్తుపోయాడు వాసు. ఒక మగవాడు ఆడది ఇంత సన్నిహితంగా స్నేహం చేస్తే వాళ్ళు తప్పకుండా భార్యాభర్తలవుతారు సుజా. మనం ఉత్త స్నేహితుల్లా ఉంటే ఎంత కోల్పోతామో, జీవితంలో ఎన్ని సుఖాలు, ఎంత ఆనందం పోగొట్టుకుంటామో తెలుసా. నా మాట విను. మన మధ్య స్నేహం చాలదు, సహచర్యం ఉండాలి. అప్పటికి కానీ మన జీవితాలు సార్థకం కావు. ఈ మూగ బ్రతుకు ఎన్నాళ్ళు? నా మాట వినవా సుజా. ఇదే మనకు శోభనం రాత్రి. ఇలాంటి రాత్రులు ఎన్ని వ్యర్థం చేసుకున్నాం. వాసు శరీరం ఆపాదమస్తకం దహించుకుపోసాగింది. సుజాని గాఢంగా హత్తుకుని చేతులతో బంధించేశాడు. ఛీ, ఏమిటిది? మీరు చాలా మంచివారనుకున్నాను. ఏమిటి బలవంతం? ఏడుపు మొహంతో పట్టు విడిపించుకోవాలని పెనుగులాడింది సుజాత. అవును, నేను మంచివాణ్ణి కాదు. నువ్వేమైనా అనుకో, పర్వాలేదు. పశువుననుకో, రాక్షసుననుకో. వాసు చేతులు ఇంకా బలంగా పెనవేసుకున్నాయి. సుజాత చెంపలకి గాడుపులాంటి నిట్టూర్పు తగిలింది. సుజాత శరీరం జలధరించింది. వాసు తనువు పులకరిస్తోంది. సుజాత మనసు కుచించుకుపోయింది. వాసు హృదయం నర్తిస్తోంది. అబ్బా! బాధతో విలువిల్లాడుతూ పట్టు వదిలేశాడు వాసు. సుజాత వాసు చేతి మీద మునిపళ్ళు దిగేలా కొరికేసింది. బొటబొట రక్తం చుక్కలు నేలమీద పడ్డాయి. వాసు రెండో చేతితో ఆ గాయాన్ని అదిమి పట్టుకొని తూలుతూ గది బయటికి వెళ్ళిపోయాడు. సుజాత కుప్పలా కూలిపోయింది. మొహానికి రెండు చేతులు కప్పుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. వాసు వరండాలోకి వెళ్ళబోతే తన గది ముందు చదువుకుంటున్న సావిత్రి దిగ్గున లేచింది. సావిత్రి గదిలో లైట్ వెలుగుతోంది. వెలుగు వరండాలోకి పడుతోంది. సావిత్రి వాసును చూసి చాలా కంగారు పడింది. ఏమిటి? మీకేమైనా కావాలా? సుజా ఇచ్చిన బహుమానం చూడండి. వాసు సావిత్రికి చెయ్యి చూపాడు. రక్తంతో తడిసి మోచి దగ్గర నుంచి అరచేతి వరకు భయంకరంగా కనిపించింది. అయ్యయ్యో, ఏమిటిది? ఏమైంది? ఏం చేయాలో తోచక వెర్రిదానిలా చూసింది. కొంచెం నీళ్లుంటే ఇవ్వండి అన్నాడు వాసు. సావిత్రి గదిలోకి పరిగెత్తి కూజా తెచ్చింది. వరండా చివర వాసు చేతుల మీద నీళ్లు పోసింది. కూజా కింద పెట్టి మళ్ళా గదిలోకి పరిగెత్తింది. మెత్తని గుడ్డ తీసుకొచ్చింది. వెడల్పుగా మడత పెట్టి ఒత్తుగా కట్టుకట్టింది. చాలా బాధగా ఉందా? బాధగానే ఉంది. సావిత్రి మనస్సంతా వాసు పట్ల జాలితో, సానుభూతితో, అనురాగంతో పొంగి పొర్లింది. ఆ భావాలు ఇప్పటికిప్పుడు ఏర్పడినవి కావు. వాసు సావిత్రి మొహంలోకి చూస్తూ అడిగాడు, మీ చెల్లెల గురించి మీకేమీ తెలీదా? సావిత్రి దోషిలా అంది. తెలుసు, మాకందరికీ తెలుసు. కాసేపు మౌనంగా ఊరుకుంది. తర్వాత అభిమానంగా చెప్పింది. మా వాళ్ళు మొదట్లోనే చాలా పొరపాటు చేశారు. అది పెళ్లి వద్దని ఏడ్చింది. 4 చివాట్లేసేసరికి ఊరుకుంది. పెళ్ళైతే అదే మారుతుందనుకున్నారు. తీరా శోభనం నాడు ససేమిర గదిలోకి వెళ్ళనని ఏడుస్తూ కూర్చుంది. ఏం చేయాలో తోచక బయటుందని వంక పెట్టారు. నెల లోపల శోభనం అనుకుంటే కూడా అది ఒప్పుకోలేదు. జ్వరం వస్తుందని ఉత్తరం రాశారు. తర్వాతంతా మీకు తెలుసు. మీరు రాసిన ఉత్తరాలు చదవటం కూడా దానికి ఇష్టం ఉండేది కాదు. అది మొదట్నుంచి ఏమిటోలా ఉండేది. తాతగారు పడుచుతనంలోనే సన్యాసుల్లో కలిసిపోయారట. ఆ తత్వం దీనికి వచ్చిందేమోనని మా వాళ్ళంతా బెంగపడుతున్నారు. కొంతమంది పెళ్లి చేశామని ఇప్పుడు చాలా పశ్చాత్తాపపడుతున్నారు. కానీ మీరు దాన్ని నెమ్మదిగా మార్చుకుంటారని ఆగిపోయింది. సావిత్రి మాటలన్నీ విన్నాడు వాసు. మారటం ఇష్టం లేని వాళ్ళని మార్చటం ఎవరి తరం? ఇక నేను చేయగలిగిందేమీ లేదు. అలా అనకండి. మీ బాధ నాకు తెలుసు. దేవుడు కూడా మీకన్నా మంచిగా ఉండడు. దాని అదృష్టం కొద్దీ మీరు దొరికారు. అది చిన్నపిల్ల. మీరే కాదంటే ఏమవుతుంది? ఏమీ అవ్వదు, నిక్షేపంలా ఉంటుంది. మీరలా అంటే నేనేం చెప్పను? ఏమీ చెప్పొద్దు. వాసు సావిత్రి మొహంలోకి గుచ్చి చూశాడు. మిమ్మల్ని నేను మాట అడగనా? అడగండి. మీకు నేనంటే ఇష్టమేనా? తడబడింది సావిత్రి. అదేమిటి? మీరంటే నాకెందుకు ఇష్టం ఉండదు? అది కాదు, మీ మరిదినని కాదు. మరిదిని కాకపోయినా సరే మీరంటే నాకు చాలా పూజ్యభావం. ఒక మంచి మనిషి అంటే ఎవరికి గౌరవం ఉండదు? సావిత్రి. వాసు సావిత్రి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మీలాంటి ఆడది కావాలి నాకు. ఆవేశంగా మాట్లాడుతున్నాను అనుకోకండి. మతి తప్పి మాట్లాడటం లేదు. ఇంతవరకు సుజాతని ముట్టుకోలేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. మన సంబంధం గురించి అందరికీ చెప్పేస్తాను. మా వాళ్ళు ఇష్టపడకపోతే నేను వేరే కాపురం పెడతాను. మనం వెళ్ళిపోదాం రండి. ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. నాతో తీసుకుపోతాను రండి. నా మాట తోసి పారేయకండి. సావిత్రి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వాసు సావిత్రి 2 చేతులు పట్టుకున్నాడు. సావిత్రి బ్రాన్పడిపోయింది. వాసుని గుండెల్లో దాచుకుందామనిపించింది. వాసు చెయ్యి నిమురుతూ ఆర్ద్రతగా చూసింది. మిమ్మల్ని నేను శంకించటం లేదు.
కానీ నన్ను మీరు కోరుకోకూడదు. నాలాంటి ఆడపిల్లలు మీకు దొరక్కపోరు. పెళ్లి చేసుకోవాలంటే మీరు పెళ్లి కాని పిల్లనే చేసుకోండి. జీవితం 100 ఏళ్ల పంట. అందులో ఎలాంటి అపశృతులు ఉండకూడదు. కానీ నా మాట వినరా? సుజాని మీరు క్షమించలేరా? ఇంతేనా మీరు చెప్పేది? దీనంగా అన్నాడు వాసు. సావిత్రి కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు వాసు చేతుల మీద పడ్డాయి. నేను నా భర్తను ఎంత ప్రేమించానో తెలిస్తే మీరు నన్నిలా అడగరు. ఆయన స్మృతి నాకు 10 జన్మలకు చాలు. వాసు సావిత్రి చేతులు వదిలేశాడు. క్షమించండి, నేను మీ మనస్సు తెలుసుకోలేను. నన్ను అపార్థం చేసుకోవద్దు. కానీ మీరు వద్దు, నాకేమీ చెప్పకండి. సావిత్రి, ఇంట్లోంచి తల్లి పిలిచిన పిలుపు కర్కశంగా వినిపించింది. సావిత్రి తడబడుతూ వెళ్ళిపోయింది. సావిత్రిని తల్లి చివాట్లు పెట్టడం వింటూ నించున్నాడు వాసు. ఇదేం పోయే కాలమే నీకు? అది మొగుడుతో కాపురం చేయటంలే. ఎలాగురా భగవంతుడా ఏడుస్తుంటే నీకిదేం బుద్ధి? అతనితో గుసగుసలేమిటి? ఇద్దరికిద్దరే ఇంటా వంట లేని దరిద్రులు పరువు బజారుకెక్కిస్తున్నారు. తలెత్తుకోవటానికి నాకిక దారి లేదు తల్లి. ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి. సావిత్రి వెక్కి వెక్కి ఏడుస్తోంది. మధ్య మధ్య నెమ్మదిగా నచ్చజెప్పాలని ప్రయత్నిస్తోంది. అమ్మా, నేనేమీ మాట్లాడలేదమ్మా. ఆయనకి దెబ్బ తగిలిందని నీళ్ళడిగితే ఇచ్చాను. నాకు మాత్రం తెలీదా? అన్యాయంగా నన్నెందుకంటావు? వాసు గబగబా వరండాలోంచి వెళ్ళాడు. గుమ్మంలో నిలబడ్డ అల్లుణ్ణి చూసి తెల్లబోయింది అత్తగారు. వాసు తీక్షణంగా అన్నాడు, అనవసరంగా ఆవిడ ననకండి. మీ పరువు ప్రతిష్టలు ఆవిడేమీ పాడు చేయలేదు. మీలాంటి వారు ఉండనే ఉన్నారు. మీ పరువు ప్రతిష్టలకేం లోటు? నాశనమైతే నేనవుతాను. మీ కుటుంబం గౌరవం ముందు, పరువు ప్రతిష్టల ముందు ఒక మనిషి జీవితం ఎంత? గడ్డిపరక, అంతకన్నా ఎక్కువ కాదు. గిర్రున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. సుజాత గుమ్మానికి ఖర్చుకొని బిక్కమొహంతో నిలబడి ఉంది. వాసు గబగబా బట్టలు వేసుకున్నాడు. సూట్ కేసు చేతిలోకి తీసుకున్నాడు. సుజాత వెర్రిదానిలా వచ్చి వాసు పాదాల మీద పడింది. వెక్కి వెక్కి ఏడుస్తూ కాళ్ళు 2 చుట్టేసింది. నన్ను క్షమించండి, మీరు వెళ్ళిపోవద్దు. నా తప్పులన్నీ మర్చిపోండి. మీ ఇష్ట ప్రకారం ఉంటాను. మిమ్మల్ని బాధ పెట్టను. నన్ను నమ్మండి. మీరు వెళ్ళిపోవద్దు. నన్ను క్షమించండి అంటూ ఏడ్చింది. వాసు కఠినంగా అన్నాడు, నా సహనానికి హద్దుంది. నీ పరివర్తనకి సమయం ఉంది. అవి 2 మించిపోయాయి. ఇప్పుడు నా మనసులో నువ్వు లేవు. నేను నీతో కాపురం చెయ్యలేను. మనం భార్యాభర్తలం కాదు, స్నేహితుల్లా విడిపోదాం. నిర్లక్ష్యంగా సుజాత చేతులు వదిలించుకొని ముందుకు నడిచాడు. అర్ధరాత్రి హోరున కురుస్తున్న వానలో మాయమయ్యాడు. శోభనం రాత్రి నవలక సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.